ఏర్పరచుకొనేను నిన్నే ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే లోకంలో నీవు వెర్రివాడవైనా లోకంలో నీవు వెర్రివాడవైనాను ఆనందించు విశ్వాసించు ఆనందించు విశ్వాసించు జ్ఞానులను సిగ్గుపరచుటకు నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే లోకంలో బలహీనుడవైనను లోకంలో బలహీనుడవైనను ఆనందించు విశ్వాసించు ఆనందించు విశ్వాసించు బలవంతులను సిగ్గుపరచుటకు నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే లోకంలో నీవు నీచుడవైనను లోకంలో నీవు నీచుడవైనను ఆనందించు విశ్వాసించు ఆనందించు విశ్వాసించు ఎన్నికైనా వారిని సిగ్గుపరచ నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను ప్రభువే నిన్ను కోరుకొనేను ఏర్పరచుకొనేను నిన్నే प्रभु ने तुम्हें चुने लिया है प्रभु ने तुम्हें चुने लिया है इस जगत में तुम मूर्ख हो तो भी इस जगत में तुम मूर्ख हो तो भी आनंद करो विश्वास रखो आनंद करो विश्वास रखो ज्ञानवानों को लज्जित करने को तुम्हें चुने लिया प्रभु ने तुम्हें चुने लिया है प्रभु ने तुम्हें चुने लिया है इस जगत में निर्बल हो तो भी इस जगत में निर्बल हो तो भी आनंद करो विश्वास रखो आनंद करो विश्वास रखो बलवानों को लज्जित करने को तुम्हें चुने लिया प्रभु ने तुम्हें चुने लिया है प्रभु ने तुम्हें चुने लिया है इस जगत में तुम तुच्छ हो तो भी इस जगत में तुम तुच्छ हो तो भी आनंद करो विश्वास रखो आनंद करो विश्वास रखो घमंडियों को लज्जित करने को तुम्हें चुने लिया
प्रभु ने तुम्हें चुने लिया है, प्रभु ने तुम्हें चुने लिया है, प्रभु ने तुम्हें चुने लिया है, प्रभु ने तुम्हें चुने लिया है। పిల్లలు సమయంలో మనము స్టోరీ విందాం. ఎంతమంది యేసుప్రభువా నాతో మాట్లాడు, మరి సమూయేలు దేవుని స్వరం విన్నాడు కదా. తర్వాత శామ్యుయల్ మోరిస్ కబు కూడా దేవుని స్వరము ఎలా విన్నాడు. మరి సమూయేలు కూడా చిన్నప్పుడు దేవుని ఎరగడు, అయితే దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ తర్వాత కబు కూడా మొదట యేసుప్రభు గురించి తెలియదు, అయితే దేవుడే అతన్ని ఏం చేశాడు, ఎన్నుకొన్నాడు. దేవుడు అతనితో మెల్లని స్వరంతో కబు ఇక్కడి నుంచి పారిపో అని మాట్లాడాడు. అలాగా మరి ఇప్పుడు మీరు ఎంతకాలంగా చిన్నప్పటి నుంచి దేవుని గురించి వింటున్నారు కదా. మరి ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా మీరు పిల్లలు? మీరు ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? ఆంటీ నేను విన్నాను ఆంటీ, దేవుడు ఇలా మాట్లాడినాడు నాతో అని ఎవరైనా చెప్పగలరా? మూజిని కూడా క్లాస్ లేకపోతే మూజిని రమ్మను అక్కడ. మరి చిన్న సమూయేలు చిన్నవాడు, సంవత్సరాలు మరి 5 సంవత్సరాల వయసులో అంత చిన్న సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కదా. మరి మీతో ఎప్పుడైనా మాట్లాడినాడా? మీరు ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి, ప్రభు నాతో మాట్లాడేసయ్యా అని అడిగారా మీరు? ఎవరెవరు అడిగారు చేతి చూపించండి. 3, 4, 5, 6 మంది, 7 మంది, 9, 10, 11. ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారా? వాళ్ళని కూడా కూర్చోబెట్టండి అమ్మా. వాళ్ళు కూడా కనిపించేటట్టు కూర్చోమని చెప్పండి. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు, యవనస్తులకు, అందరికీ శామ్యుయల్ మోరిస్ యొక్క జీవితము అందరికీ ఎంతో ఉపయోగకరము, ఎంతో మాదిరికరము. కాబట్టి శామ్యుయల్ మోరిస్ లాగా ప్రభు నమ్ముకున్నాము అని చెప్పుకుంటా ఆ మోరిస్ ఎలాగా మరి భక్తులైనటువంటి వారు ఎలాగ మండుతూ వచ్చారో అలాంటి మంట అలాంటిది మనకు ఏమైనా ఉందా లేదా పరీక్షించుకోవాలా. ప్రార్థన చేసుకుందాము. దేవా నాతో మాట్లాడేసయ్యా, శామ్యుయల్ మోరిస్తో మాట్లాడిన దేవుడు, సమూయేలుతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడేసయ్యా అని మోకరించి ప్రభు దగ్గర అడగండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా మరి దయగల తండ్రి, మీరు మాట్లాడితే మాకు క్షేమం, బిడ్డలకు క్షేమం. దేవా మానవుని యొక్క మాటలన్నీ కూడా అవంతా కూడా తండ్రి నాయన ఎందుకు పనికిరావయ్యా. దేవా నువ్వు మాట్లాడేసయ్యా, నువ్వు మాట్లాడితే మా జీవితాలు మా బతుకులు మారతాయి నాయన. మాలో గొప్ప మార్పు వెలిగింపు వస్తుంది తండ్రి. దయతో మాట్లాడేసయ్యా, మాట్లాడిన ఆయన ఈరోజు ప్రభువా ప్రత్యేకమైన విధానంలో శామ్యుయల్ మోరిస్ యొక్క జీవిత చరిత్ర మేము ప్రభువా మా తండ్రి మరి చెప్పుకొని అంటున్నాగా. దళ తండ్రి శామ్యుయల్ మోరిస్లో అప్పుడు మరి చేసినటువంటి ఆ కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, దేవా ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవా మా బిడ్డల్లో మాలో జరిగించమని నేను బ్రతిమాలుకుంటూ వస్తున్నాం తండ్రి. యవన బిడ్డలు మరి మా ఇంట్లో ఎవరైతే పెద్దలుగా తండ్రి మరి నాయన ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని వింటున్నారో మా అందరి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా హృదయాల్లో కూడా అటువంటి వెలిగింపు మంట కలుగు చేయండి దేవా, కరుణించమని ప్రార్థిస్తూ దయల తండ్రి మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నన్ను కూడా కనికరించి మరుగుపరిచి వాడుకోమని
మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ సమయంలో మరి పోయిన వారము మీరు కంఠవాక్యము నేర్చుకున్నారా? Children, have you learned the last week memory verse? ఎంతమంది నేర్చుకున్నారు? How many of you have learned that? చెప్పు నాన్న. జెన్నీ చెప్పు. జేసన్. లాక్డౌన్ అయిన తర్వాత ప్రతి వారం చెప్పినటువంటి వాక్యాలన్నీ నేను అడుగుతా. After the lockdown, every week memory verse I will ask. మీరు ఎవరైతే ఇప్పుడు సండే స్కూల్లో మీరు నేర్చుకోలేదో కథలు కూడా నేను అడుగుతా. Those who are not learning during Sunday school, I will ask them also the stories. మీరు చెప్పకపోతే మిమ్మల్ని పెద్దోళ్ళ దగ్గర కూర్చోబెట్టేస్తా. If you don't tell me, I will make you to sit with adults. మిమ్మల్ని సండే స్కూల్లో రానియను. I won't let you to come inside the Sunday school. కాబట్టి జాగ్రత్తగా చెప్పే పాఠాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా నేర్చుకొని రెడీగా ఉండండి. So please memorize whatever the story that I have told you. ఈ యొక్క మెమరీ వర్సెస్ అన్నీ నేర్చుకొని ఉండండి. Please learn all the memory verses. ఓకేనా? సరేనా? ఎంతమంది వింటున్నారా చెప్పే మాటలు? So are you listening what I am saying? అల్లరి చేయకుండా మౌనంగా చేతులు కట్టుకొని కూర్చోండి. Please do not make noise. Please fold your hands. సిట్ ప్రాపర్లీ. ఈ సమయంలో మీ బైబిల్స్ తీసుకున్నారా? బైబిల్ ఓపెన్ చేయండి. Please open your Bibles. యాక్ట్స్ 1st చాప్టర్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పలకండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పలకండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను సమరయలోను దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. చూడండి పిల్లలు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంట? చాలా శక్తి పొందుతాం. If the Holy Spirit is in us, then we receive a lot of power in us. சின்ன மனுஷனுக்குள்ள பெரிய ஆண்டவர் வந்தா பெரிய பெரிய అద్భుతంగా செய்வார். చిన్నపిల్లల మనసులోనికి పెద్ద దేవుడు మన లోపలికి వస్తే ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. పిల్లలు, మరి మీ హృదయాల్లో యేసుప్రభు ఉన్నాడా? Children, do you have Jesus in your hearts? ఉంటే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. If Jesus in you, the God will make mighty things from you. కాబట్టి మనలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. So God who is in us, he is so mighty God. మరి ఆ దేవుడు ఎవరు? Who is that God? ఆయనే భూమి ఆకాశాలు సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడు. That is the God who created heaven and earth. ఆ దేవుడే మన కొరకై యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. The same God who came down as a Lord Jesus Christ. ఆ దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. That the God Spirit is living as a Holy Spirit in us. కాబట్టి పిల్లలు, so children, మన మధ్యలో ఇప్పుడు in midst of us, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. The Holy Spirit is in midst of us. మీరు విశ్వసిస్తున్నారా? Are you believing in that? మీరు నమ్మితే, if you believe in that, అమ్మో దేవుడు ఇక్కడ మా మధ్యలో ఉన్నాడు, the God is in midst of us, నాలో ఉన్నాడు, he is in within me, కాబట్టి నేను చాలా భయభక్తులతో ఉండాలి. I should be so fearful to that. చాలా పరిశుద్ధంగా ఉండాలి. I should be so holy. ఆయన పరిశుద్ధతనే ఆయన కోరుకుంటాడు. Because he desireth only the holiness. అలా పరిశుద్ధంగా జీవించే వాళ్ళనే ఆయన ఇష్టపడతాడు. He desires only the people who have the righteous life. అలా పరిశుద్ధంగా లేనటువంటి వారిని, if the people who don't have the righteous life, ఆయన ఇష్టపడడు. he doesn't like it. ఆయన ఏర్పరచుకోడు. And he doesn't choose it. ఆయన వాళ్ళ ద్వారా ఏ కార్యము జరిగించడు. Through them God will not let any kind of things. కాబట్టి
So, చాలా మంది క్రైస్తవులు the many Christians, చిన్నపిల్లలు అనుకుంటాం కానీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా కానీ not only children, also young brothers and sisters, but everyone, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, if the Holy Spirit is within me, ఆయన ఒక వ్యక్తి అని, he is like one person. ఆ యొక్క శామ్యుయల్ మోరిస్ ఎప్పుడైతే ఎరిగాడో, Like that, when Samuel Morris has recognized it, ఇక ఆ యొక్క దేవునితో, with that God, ఆ పరిశుద్ధాత్మ దేవునితో, with that Holy Ghost, that God, ఒక ఫాదర్ తో తండ్రితో మాట్లాడినట్లుగా, as how he talked to the Father, అలాగా దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. and he learned how he used to talk to the Father like that. మరి ఇప్పటి వరకు మన జీవితాలను కూడా పరీక్షించుకున్నట్లయితే, Till now, if we examine our lives, మరి యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య నా హృదయంలో ఉన్నాడనేసి అందరి చేతులెత్తి చూపిస్తున్నాం కదా. even we say that we have accepted God Jesus Christ. మరి ఆయన ఉంటే, If he is in you, మరి శామ్యుయల్ మోరిస్ లాగా మరి నాలో యేసయ్య ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు కదా అనేసి మనం కూడా శామ్యుయల్ మోరిస్ లాగా ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఒక స్థలం చూసుకొని, ఒక రూమ్ చూసుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం కదా. if he is in you, how the Holy Spirit in Samuel Morris, like Samuel Morris, we go to some corner and we try to pray to the God. అయితే చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. But some people, they are not recognizing it. మరి యేసయ్య నమ్ముకోగా పాపాలు ఒప్పుకోగానే, యేసయ్యను హృదయంలో చేర్చుకోగానే ఇక రక్షింపబడిపోయాము. The moment we confess our sins and we ask for the forgiveness, then we have been saved. ఇక బాప్తిసం తీసుకోగానే ఇక నేను పరలోకం వెళ్ళిపోతాను, and we are baptized, then we'll go to the heaven. అని మాత్రమే తెలుసుకొని, and we think only this thing. తర్వాత మనలో వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, the Holy Spirit which is in us, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, the Holy Ghost which is in us, మనలో ఉండి it will be in us, దేవుని కార్యాలు, the God's things, ఆశ్చర్య కార్యాలు, the mighty things, అద్భుత కార్యాలు, the miracle things, ఆయనే మనలో ఉండి జరిగిస్తాడని it is the God who let us all these things. ఎంతో మంది తెలుసుకోవట్లేదు. the many people, they could not able to understand this. కాబట్టి so మరి చాలా మంది మన ద్వారా ఎవరు కూడా నమ్ముకోవట్లేదు. so because of through us, many people are not able to accept the Lord Jesus Christ. మరి ఇక్కడ శామ్యుయల్ మోరిస్ జీవితంలో మనం చూసినట్లయితే, here if you see the Samuel Morris story, యేసుక్రీస్తు ప్రభును తన హృదయంలో చేర్చుకున్న తర్వాత he accepted Lord Jesus Christ in his heart, నేను పరలోకపు రాజు యొక్క కుమారుడను, and he thought that I am the son of heavenly Father. అసలు ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. how good word it is. నేను పరలోకపు తండ్రి కుమారుడను, I am the son of heavenly Father. పరలోకపు రాజు యొక్క కుమారుడను, I am the son of great heavenly Father. ఆ రాజైనటువంటి ఆ యొక్క దేవుని కుమారులమైతే, suppose if you are the son of great king of kings, మనం ఎట్లా ఉండాలా, ఎలా నడుచుకోవాలి, how we should we live? అబద్ధాలు ఆడుతూ ఉండొచ్చా? do we lie? టీవీలు చూసుకుంటా ఉండొచ్చా? do we watch TVs? వ్యర్థంగా కొట్లాడుకుంటా అలాగా అల్లరి చేసుకుంటా ఉండొచ్చా? we simply pass on time by quarreling each other. పిల్లలు, children, శామ్యుయల్ మోరిస్ జీవితం చూస్తే, if you see the Samuel Morris story, తన గతములో in his past, తను ఎలా జీవించాడో కానీ, we don't how he used to live. అయితే యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలో చేర్చుకున్న తర్వాత నుంచి, but the moment when he accepted Lord Jesus Christ in his heart, తనలో గొప్ప మార్పు వచ్చింది. there is a great change in his heart. తనలో ఇక ఎంత అంటే ఆ దేవునితో ఎప్పుడు మాట్లాడాలా, and he wants to speak always with the God. ఎందుకంటే ఇంతకు ముందు తనకు నెమ్మది లేదు, సంతోషం లేదు. because he has no peace, no joy in his heart. తన హృదయంలో ఎంతో భయం ఉన్నది. he always filled with a lot of fear. అయితే యేసయ్య హృదయంలోకి రాగానే, but when Jesus came into his heart, ఎంత సంతోషమో, such a grateful joy, ఎంత ఆనందము, such a happiness, కాదు పట్టలేకపోతున్నాడు. and he could not able to bear it. అబ్బా, యేసయ్య దగ్గరే ఈ సంతోషం నాకు దొరుకుతుంది, only with the Lord Jesus Christ I could have this joy. నాకు ఎక్కడ దొరకట్లేదు, nowhere else I could find this. కాబట్టి నేను యేసయ్యతో మాట్లాడాలా, then I should talk to the God. నా తండ్రితో మాట్లాడాలా, I should talk to my Father. చూసారా? you can see, children, పిల్లలు, మనకి ఎక్కడైతే సంతోషం ఉంటుందో, the place we could find the happiness, ఎవరైతే మనల్ని సంతోషపరిచేవారుగా ఉంటారో, those who can please us, మన మమ్మీ డాడీ అయితే మనకు సంతోషం, our parents will be so pleasing to మన us, ఫ్రెండ్స్ అంటే సంతోషము, we like our friends. కాబట్టి ఏం చేస్తారు, so what we do, మమ్మీ డాడీతోనే ఎక్కువ గడుపుతాము, we like to spend more time with the parents, లేకుంటే ఫ్రెండ్స్ తోనే ఎక్కువ గడుపుతా ఉంటాం. if not, we spend more time with our friends. అయితే ఇంతకంటే కూడా, but more than this, ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుణ్ణి, the God who led his life for us, ఎవరైతే ఆయన ప్రేమను ఎరుగుతారో, those who recognize his love, ఎవరైతే ఆయనను హృదయంలో చేర్చుకుంటారో, those who accept him, అలాంటి వారు, such kind of people, అమ్మో ఆ దేవుణ్ణి అసలు వదిలిపెట్టరు. these people never leave the God. తల్లిదండ్రుల కంటే, the more than parents, అన్నదమ్ముల కంటే, more than brothers,
brothers, ఫ్రెండ్స్ కంటే more than friends. అబ్బో ఇవన్నీ కూడా కొంతవరకే ఈ ప్రేమలు. All this is to certain level. అయితే దేవుని ప్రేమ, But God's love, ఇది ఎప్పుడు ఉంటదమ్మా, it will be everlasting. ఇది శాశ్వతమైంది. It will be everlasting thing. అంతేకాదు, Not only that, ఆ దేవుని ప్రేమిస్తే, if you love that God, ఆ దేవునితో స్నేహం చేస్తే, if you do friendship with the God, ఆయన ఎలా ఉన్నాడో how he is, అలాగే మనల్ని కూడా మార్చేస్తాడు. it also changes like in the same manner. చూసారా పిల్లలు? You can see children. మరి ఎంతమందికి ఇష్టము నేను కూడా దేవుని బిడ్డలాగా ఉండాలని? ఎంతమందికి ఇష్టము? How many of you like to be God? పిల్లలు చేయెత్తండి. Please raise your hand, children. ఎంతమందికి ఇష్టం? కనీసం చెయ్యన్నది ఎత్తండి. At least raise your hand. How many of you like to be like God? పట్టుకుంటాడు. God will catch your hand. కాబట్టి మనము యేసయ్యలాగా, యేసయ్య బిడ్డగా మనం ఉండాలి. We should be like a son of God. కాబట్టి శామ్యూయల్ మోరిస్, That's why the Samuel Morris, తను అందరూ ఆయనలో ఈ బిడ్డ యేసు ప్రభు బిడ్డ, and everyone needs to say this son is a children of God. దేవుని ఆత్మతో నింపబడినవాడు. He is filled with the Holy Spirit. తన ఆకారం చూస్తే, when you look at his appearance, ఎంతో నల్లగా ఉన్నాడు. he looks so dark. తన యొక్క ముఖ కవలికలు కూడా అంత బాగుండదు. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? Even his face appearance also not that good. పీపుల్ ఎలా ఉంటారు? How the Negro people would look. చూసారా పిల్లలు? You can see children. మరి అలాంటి రూపం ఉన్నప్పటికీ, even though he has such a appearance to him, అయితే యేసు ప్రభు తన హృదయంలో ఉండడం వలన, but the Jesus is in him, పరిశుద్ధాత్మ రూపేణ నివసిస్తున్నందున, he is living in a manner of Holy Ghost. మరి ఆ దేవుడు వెలుగుతూ ఉంటాడు కదా, because the God is always lightening him. కాబట్టి శామ్యూయల్ మోరిస్ కూడా తను వెలుగుతా ఉన్నాడు. So that's why even the Samuel Morris is to lighten every time. అతన్ని చూసినప్పుడు, so whenever they look at him, ఆ యొక్క నల్లని వెలుగుచున్న దేవదూత అనేవాళ్ళంట. he is to like a dark angel. దేవదూత. He looked like a dark angel. పిల్లలు, children, మనలో ఎవరైనా అట్లాంటి వెలుగు చూసారా? is there anyone who saw such a light in us? క్రైస్తవులు అనుకుంటున్నాం కదా, though we are being called as Christians, అనుకుంటున్నాం we కదా, are being called as believers. మనలో మరి ఎన్ని సంవత్సరాలు ఏంది రక్షింపబడి? how many years have been passed after మరి ఎవరైనా అట్లాంటి వెలుగు మనలో చూస్తున్నారా? is anyone seeing such a light in us? కాబట్టి ఈ యొక్క ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది. so we have to question ourselves. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, so if we look here, ఎప్పుడైతే శామ్యూయల్ మోరిస్ దేవుని ఎరిగాడో, when Samuel Morris accepted Jesus Christ, తను తెలుసుకోవడం కాకుండా, తను పొందడం కాకుండా ఆ సంతోషము, not only he is receiving that joy, ఈ సంతోషం అందరి పంచాలనుకుంటున్నాడు. he want to share that joy with everyone. అబ్బో, మా ఈ నీగ్రో ప్రజలకి అసలు ఈ వెలుగును గురించి, ఈ దేవుని గురించి తెలియదు కదా, వాళ్ళందరికీ నేను చెప్పాలనేసి ఎంత తృష్ణగొని ఉన్నాడు. to my Negro people, they don't even know who is God. They don't know what the love of God, and he has such a great desire to share that about the God to those people. పిల్లలు, children, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. for your understanding I am telling this. మీకు 5 స్టార్ చాక్లెట్స్ అన్నా, for example the 5 star chocolates, లేకుంటే బిర్యానీ అన్నా, biryani, ఇష్టం కదా, you like it a lot. మరి అది తిన్న తర్వాత after you having it, ఎవరైనా వద్దు అని అన్నారనుకో, if someone says no, మీరేం చెప్తారు? what do you say? అబ్బో, 5 స్టార్ చాక్లెట్స్ ఎంత బాగుంటాయో, the 5 star chocolate is so tasteful, అబ్బో బిర్యానీ ఎంత బాగుంటుందో తిని చూడండి అంటాం. so the biryani would be so yummy, please taste it. కదా పిల్లలు? isn't it children? మరి యేసయ్యను మనం రుచి చూసి ఎరిగితే, suppose if you taste the Lord Jesus Christ, ఎంత ఆయన ప్రేమ ఎంత మధురమైనది, his love is so tasteful to us, ఎంత హృదయాన్ని సంతోషపరుస్తుంది. it will make us a heart so joy in heart. అబ్బో, ఎప్పుడు బబ్లింగ్ ఎప్పుడు ఉప్పొంగుతా ఉంటది ఆ సంతోషం. that joy is always will be so bubbling in us. అలాంటి వాళ్ళు such kind of people, మౌనంగా ఉంటారా? they would be silent? ఏడుస్తా ఉంటారా? would they cry? లేకుంటే ఏదో పోగొట్టుకున్నట్టుంటారా? Will they always be like there's something they lost? ఏం చేస్తారు? what they do? అందరికి వెళ్ళి చెప్తారు. they go everywhere and they share with everything. మనం క్రైస్తవులు అనుకుంటున్నాం కదా, we have been called as Christians, విశ్వాసులు అనుకుంటున్నాం కదా, we are calling as a believers. ఎప్పుడు రక్షింపడ్డాము? when we have got saved. మరి యేసయ్యను నమ్ముకున్నటువంటి ఆ రోజు నుంచి శామ్యూయల్ మోరిస్ ఇతరులకు చెప్పడం మొదలు పెట్టాడంట. the day when Samuel Morris accepted God, from that day itself he started sharing about the God with everyone. అలాగా అక్కడున్నటువంటి ఒక అబ్బాయి కూడా యేసయ్య గురించి చెప్పాడు. so like that he also shared with one person about the God. ఆ అబ్బాయి కూడా నీగ్రో అబ్బాయే, and he is also a Negro person. ఆ అబ్బాయికి వాక్యం చెప్పి, and he shared the gospel to him. ఆ అబ్బాయిని కూడా ప్రభులోకి నడిపించాడు. and he also led him to the Christ. అతని పేరు, his name is, అతనికి బాప్తిసం ఇచ్చిన తర్వాత అతని పేరు హెన్రీ ఓ నీల్ అని పెట్టారు. after he getting baptized his name is Henry Newell. ఓ నీల్. Henry O'Neill.
అనే పేరు మార్చారనమాట. His name is God changed like that. ఆ విధంగా Like that, వాళ్ళిద్దరు కలిసి in the both of them, వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే when they started praying together, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా and they surrounding everyone, మరి ఎంతో ఆశ్చర్యం అనమాట. and they got so amazed. అరే ఇప్పుడు వచ్చాడు శామ్యుయల్ మోరిస్, This Samuel, he just came. ఇప్పుడే మారాడు. He just now he got changed. అతను మారడం కాకుండా అది ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. Not he himself getting changed, but he also praying so nicely. ఏ బబ్లు, ఆ విధంగా ప్రభును అంగీకరించిన తర్వాత After he accept the Lord Jesus Christ, వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు, the change, what they have got, ప్రభు కొరకైనటువంటి ఆసక్తి, the desire for the Lord, ప్రభు కొరకైనటువంటి ఆశ, the desire for the Lord, ఇక పాటలన్నీ నేర్చుకునేవాడు. and he learned all the songs, ఆ తర్వాత కంఠత చేసేవాడు. and he used to memorize it. పిల్లలు, Children, మనం కూడా నేర్చుకుంటున్నాము. ఎన్ని పాటలు నేర్చుకుంటున్నాము? we are also learning many songs. How many songs that you are learning? నాకు ఈ పాట రాదు, నేను నేర్చుకోవాలంటే ఆశ ఏమన్నా ఉందా? Are you having a desire to learn the song which you don't know? మరి మనము రక్షణ పొందామని చేతులు ఎత్తి చూపిస్తున్నాం కదా. We are saying, we are raising a hand, that's saying that you have got salvation. శామ్యుయల్ మోరిస్ మారాడు. మారిన తర్వాత తనకు దేవుని వాక్యం అన్నా పాటలన్నా ఎంత ఆశ చూడండి. Samuel Morris got salvation. After that, he has a great desire to learn songs and stories. అంతేకాదు, Not only that, ఇంకా అక్కడ వచ్చిన మిషనరీలు అందరితో కలిసి ఈ యొక్క దేవుని గురించి ఎక్కువగా దేవుని ప్రేమను గురించి అడిగి తెలుసుకునేవాడంట. So, and also the people who came like a missionaries to that place, he used to ask more about the God, and he used to know about the God. ఆ పిల్లలు, Children, మరి మీకుంది అటువంటి ఆశ? children, are you having such a desire? మేరీ జోన్స్ గురించి మీరు, ఆమె బైబిల్ కోసం ఎంత ఆశ కలిగి, ఆమె డబ్బు అంతా కూడబెట్టుకొని కష్టపడి పని చేసి డబ్బు కూడబెట్టుకొని కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి బైబిల్ తెచ్చుకొని ఎలాగ ఆమె చదివిందో మీకు తెలుసు కదా. How have you know about the Mary Jones story? She gathered all the money to purchase a Bible. She traveled miles together and she purchased the Bible and read. మరి మీకు అట్లా కష్టపడి పని చేసి బైబిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. And for you people like you, they no need to work hard and to buy the Bible. దేవుడు మీకు బైబిల్స్, ఎన్ని బైబిల్స్ ఉన్నాయి మీ ఇంట్లో? How many Bibles are you having at home? మరి దేవుని యొక్క వాక్యము, దేవుడే బైబిల్ అనేసి వాక్యం అని మీకు తెలియదా? The word itself is a God. Don't you know that? మరి ఎంత చదువుకుంటున్నారమ్మా? How are you reading that? మీ క్లాస్ పుస్తకాలు అయితే For your class books, అమ్మో టీచర్ కొడతారు, the teacher will beat me. పాస్ కాకపోతే మా మమ్మీ డాడీ కొడతారు. If I don't pass the class, my parents will beat me. అని శ్రద్ధగా కూర్చొని చదువుకుంటారు కదా. So it's so fair, we sit and we read it. మరి చదువులన్నీ మనతో పాటు వస్తాయా? Do you think that all the studies will come along with us? అయినా కూడా ఈ లోకంలో చదువు అవసరం కాబట్టి శ్రద్ధగా చదువుకుంటున్నారు. Though these studies are very necessary to us, we have to read it. అయితే దేవుని యొక్క వాక్యము, But the Lord's word, ఈ యొక్క దేవుని యొక్క గ్రంథము, the God's Bible, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆశ, to know more about the God, మరి మీకు ఉండాలి కదా. you should have. మరి ఈ లోకంలోనే కాదు, Not only in this earth, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా even after we leave this earth, దేవుని దగ్గర మనం బహుమానాలు పొందుతాం. we get gifts from the God. దేవుడు బలా నమ్మకమైన వెల్డన్ అనేసి మనల్ని నమ్మకమైన బిడ్డ అనేసి అంటాడు. And the God says, oh ye my faithful servant. అట్లాగా Like that, ఇక్కడ మనం చూసినట్లయితే, if you see here, ఒక రోజు రాత్రంట one night, అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఆంటీ వాళ్ళు, there are 3 aunts over there. ఇక మధ్యరాత్రి నుంచి ఉదయకాలం వరకు మనం బాగా ఈ యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయాలనేసి వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. From midnight to early morning, they thought to pray for the young children. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు While they are praying like that, శామ్యుయల్ మోరిస్ ఏం చేశాడంటే, what Samuel Morris did, ఆ అబ్బాయి కూడా మేల్కొని even he arose, ఆ స్టేజ్ దగ్గర he went to the stage, బోర్లబడి మోకరించి బోర్ని ఏడుస్తున్నాడంట. he knelt down, he fell on the earth and he started weeping out. అరే ఎవరబ్బా అక్కడ మోకరించింది Then who is that person who knelt down? అని ఆ ఆంటీ వాళ్ళు చూసినప్పుడు, When that aunt saw that, శామ్యుయల్ మోరిస్, it is nothing but the Samuel Morris. ప్రభా వాళ్ళందరినీ కూడా రక్షించు, Lord save everyone, వాళ్ళందరితో కూడా మాట్లాడు, Lord speak to everyone. అని అలాగా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడంట. Like that he is weeping and crying to the God. ఆ రోజున 50 మంది యవనస్తులు మారిపోయారంట. On that day the 50 young children have been saved. పిల్లలు, Children, నిజంగా చూడండి,
truly you could see here, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటాడో, the day when the God is in us, పరిశుద్ధాత్మ రూపేణ ఆయన మనలో ఉండి, he would be in like a Holy Spirit in us. అలాగా రోమా 8:26 కూడా ఉంటది. ఏమనంటే మనకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు. And also in the Romans 8 chapter 26 verse it says we don't know how to pray also. పరిశుద్ధాత్మ దేవుడే The Holy Spirit himself, ఎలా ప్రార్థన చేయాలో how to pray, నేర్పిస్తాడు. he will teach us. చిన్నపిల్లలారా, small children, మీరు కూడా శామ్యూల్ మోరిస్ లాగా, like Samuel Morris, నమ్మేయాల దేవుని మాటలు. we should believe that. విశ్వాసం ఉంచాలా. We should have faith on that. నేను కూడా అడగాల. Even we should ask that. నేను కూడా మా ఫ్రెండ్స్ నమ్ముకోలేదు, మా బంధువులు నమ్ముకోలేదు, మా అపార్ట్మెంట్లో వాళ్ళు నమ్ముకోలేదు, మా ఊరు వాళ్ళు నమ్ముకోలేదు, నేను కూడా అడగాలన్నటువంటి ఆశ మనలో కూడా రావాలా. That I did not believe my relatives, I did not believe my friends, my apartment, but we should ask only the God. అయితే మనం ఏం చేస్తున్నాము, దేవుని నమ్ముకున్నామనే పేరే గాని, but what we are doing, we simply saying that we accept the Lord. పొద్దున్నే ఏదో కొంచెం బైబిల్ చదువుకోవడము, in the early morning we simply read some Bible words, తర్వాత రాత్రి చదువుకోవడము, at night times we read some Bible words, అంతే. that's it. అందుకే మనలో అసలు ఆ యొక్క మంట, మన హృదయంలో అటువంటి మంట లేదు. that's why there is no such fire in us. కాబట్టి అడగాల. so we should ask that. దేవుని అడగాల. so we should ask the ప్రభువా, నన్ను ఈ రోజు మార్చేసయ్యా, Lord please change me today, O Lord, అని ప్రార్థన చేయండి. so let us pray like that. సరే, ఇట్లా ఉన్నప్పుడు, so when the situation is like this, ఇప్పుడు ఒక ఆంటీ, మిషనరీ ఆంటీ శామ్యూల్ మోరిస్కి పరిశుద్ధాత్మ దేవుని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, అది చదువుకో బాబు అని చెప్తారనమాట. so like that one missionary auntie suggested the Samuel Morris to read about the John Gospel 14th chapter. నీకు ఇంత ఆశ ఉంది కదా, you have such a great desire for the Lord. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, so the Holy Ghost which is in us, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటన్నిటిని మనకు నేర్పిస్తాడు. so it will help us to know about all the things which are written in the Bible, పరలోకపు సంగతులన్నీ నేర్పిస్తాడు, and also all the heavenly things it will let you know అనేసి చెప్తారనమాట. and she said like that. ఇంకా చెప్పండి ఆంటీ, and he says tell me more auntie, ఇంకా నాకు చెప్పండి ఆంటీ, tell me more auntie. మనిందంట మిషనరీ లేడీ, then she said, బాబు నాకు ఇంతే తెలుసయ్యా, Samuel Morris I know only this much. మరి ఇంకా ఎవరు చెప్తారు అన్నాడంట. then he asked who can tell me more than this. న్యూయార్క్లో, అమెరికా న్యూయార్క్లో, and he says New York which is in America, అక్కడ మెరిట్, స్టీఫెన్ మెరిట్ గారు ఉంటారు. there is a person called Stephen Merritt. ఆయన దగ్గరికి వెళ్ళామంటే, if you go there, ఆయన అంతా వివరంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తాడు బాబు, and he will tell you about all about the Holy Ghost and Holy Spirit. ఆయనకు బాగా తెలుసు, and he knows more about ఆయన him, మంచి ఆత్మీయుడు, he is so faithful person అని చెప్తారనమాట. and she said so to him. న్యూయార్క్లోనా? and he asked is it in New York? అయితే నేను వెళ్ళిపోవాలా, then I should go there, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, then I should go and meet him. ఇక అంతే, అసలు ఇంకేమీ వెనక ముందు చూడలేదు. so without second thought he left that place. ఇక అంతే, అక్కడి నుంచి పరుగున సముద్రపోటు దగ్గర పరిగెత్తాడు. so immediately he ran into the seashore. వెళ్ళిపోయేసి అక్కడ ఓడ కొరకు అప్పట్లో ఎక్కువగా సముద్ర ప్రయాణమే జరిగేది. in those days they used to travel through the seas, కాబట్టి ఓడల్లో ప్రయాణం చేయాలి. so they should travel through the ships. అందుకోసమని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. so for that sake he ran away to that place. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పడవ, చిన్న పడవ ఒడ్డు దగ్గర నిలబడి ఉంటది. so after going there he saw a small boat lying over there. ప్రార్థన చేసుకుంటాడు. then he started praying, హెవెన్లీ ఫాదర్, my heavenly father, నన్ను న్యూయార్క్ తీసుకెళ్ళు, now please take me to New York. నేను స్టీవెన్ మెరిట్ దగ్గర నేను పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి, I should learn more about Holy Ghost from the Stephen Merritt. అని అడిగి, and he asked like that. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత so when he reached there, ఆ ఓడ నాయకుడు, ఓడ సముద్రంలో ఉంటది, అయితే ఈ చిన్న పడవలు కూడా ఓడలో ఉంటాయి, ఆ పడవను తీసుకొని ఒడ్డు దగ్గరికి వస్తాడు. there is a small lifeboats would be in the ship, and with that using lifeboats he would travel to that ship. ఇక ఆ నాయకుడు అట నిలబడి ఉండేసరికి, so the captain would be standing over there. అంటాడు, అయ్యా సార్ నన్ను న్యూయార్క్ తీసుకెళ్తారా అని అడుగుతాడు. and to that captain the Samuel Morris asked, sir will you take me to the New York? మరి ఎవరు చెప్పారు న్యూయార్క్ తీసుకెళ్ళమని? and who told him to take him to the New York? మా హెవెన్లీ ఫాదర్ చెప్పాడు. and he said that my heavenly father told me. నీ హెవెన్లీ ఫాదర్ ఎవడరా? and he asked who is our heavenly father? అని చెప్పి షూ కాల్తో తన్నుతాడు పాపం. and he hit him with his leg. పాపము శామ్యూల్ మోరిస్ వెళ్ళిపోయి ఆ యొక్క ఇసుకలో పడిపోతాడు. so pity on him and he go and fall on that sand. ఇక పాపం అక్కడే పడి ఉంటాడు. and he will be lying over there. పిల్లలు చూసారా ఆ యొక్క ఫిగర్? you can see children in that figure. ఆ ఓడ నాయకుడు పట్టుకొని ఇక
అలాగ తోసి పడేస్తాడు. The ship captain holding him and he's hitting him. ఇక పాపము అక్కడే ఇక పడిపోయిండి. So he will be lying over there. అలాగే మరి రెండో రోజు వచ్చే వరకు కూడా అక్కడే పడి ఉంటాడు. Even also second day he will also waiting over there. అలాగా So like that, శామ్యుయల్ మోరిస్ the Samuel Morris, ఎంతో మరి భోజనం లేదు, ఏమి లేదు, నిద్ర లేదు, అసలు పాపం ఎంత వీక్గా ఉన్నాడో, అయినా కూడా ఆ బిడ్డకు ఎంతగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆశతో ఎలాగా మరి ఆహారం కొరకు ఆశపడ్డట్టుగా బిడ్డ ఆహార పానీయాలు కూడా తనకు అవసరం లేదు, ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి అంతే. though he has no food, no water and no sleep, he became so weak, but the desire that he wants to know about the Lord, Holy Ghost, that desire himself, it made him to live. ఆ విధంగా So like that, అంటే ఆ చిన్న అంటే తనకు పరిశుద్ధాత్మ దేవుడు తనను దర్శించాడు. the Holy Ghost has appeared to him. ఎప్పుడైతే యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకున్నాడో, the moment when he confessed his sins with God, హృదయంలో చేర్చుకున్నాడో, when he accepted him in his heart, ఆ రోజే వచ్చాడు. the day himself the God came in. అయితే ఆ దేవుడు that God, ఏమేమి కార్యాలు చేస్తాడు, what all things that God can do, ఏ పనులు చేస్తాడు, what all God can do, అవన్నిటిని గురించి regarding all these things, మనం అపోస్తలుల కార్యాల్లో మనము అదే అన్నమాట పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అని ఆ అపోస్తల కార్యాల్లో మనము చూస్తాం. so in the Acts chapter we can see what God all can do, the mighty things. ఎందుకంటే why? Because మనము అపోస్తల కార్యం 1:8 చదివాం కదా. in the Acts first chapter 8th verse we read, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు the Holy Spirit comes on you, మీరు శక్తి నొందెదరు, you receive the strength. అనే ఆ మాటను బట్టి with that word ఇక ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలా, he wants to know more about the God. తన మనసులో ఏముందంటే in his what he is having, దేవుడే నన్ను అక్కడి నుంచి విడిపించాడు, that is God himself who led me from that place. ఆ వెలుగే నన్ను ఆయన తెలుసుకునేటట్టు చేసింది. so that light led me to know about the God. మరి నా ద్వారా దేవుడు ఏదో కార్యాలు చేస్తాడు. so through me the God will make some mighty wonders through me. అందుకే దేవుడు నన్ను పట్టుకున్నాడు. so that's why God caught hold of me. కాబట్టి ఆ సంగతులన్నీ నేను వివరంగా తెలుసుకోవాలా. so I should learn about all these tiny things as well. చూసారా పిల్లలు, you can see children, అట్లా మనకు కూడా అటువంటి ఆశ ఉండాలా. even we should have such a great desire. మనకు ఎలా ఉంటదంటే how we are sometimes, మరి ఏదైనా డాడీ వాళ్ళు మంచి కార్ తీసుకొచ్చారనుకో, suppose if our dad brings a nice car, అది ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో తెలియక we don't know how safely we should keep it. ఎక్కడంటే అక్కడ పడేస్తారు, కొంచెంసేపు ఆడుకుంటారు, మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. sometimes we pray and we throw it somewhere. మా ఇంట్లో కూడా మా పెద్ద బాబు ఏం చేసేవాడంటే, also in my home my elder son, పెద్ద లారీ తెచ్చారు. he used to bring in the huge lorry, టాయ్ లారీ. he said a toy lorry. తీసుకొస్తే when he brought him, వాడు ఏం చేశాడంటే, what he did, కొంచెంసేపు ఏమో రిమోట్ తో బాగానే అది అటు ఇటు తిరుగుతుంటే ఆడుకున్నాడు. for some time he played with that remote. ఆ తర్వాత స్క్రూ డ్రైవర్లు సుత్తే అవి ఇవి తీసుకొని దాన్ని పార్ట్స్ చేసి మళ్ళీ అతికిస్తున్నాడు. and after some time he took the screwdriver and everything and he disassembled it again, he started assembling it. అయ్యో మాకు ఎంత బాధేసిందో. and we thought, oh what to me, how చాలా రేట్ అది, it is so costly. పిల్లలు children, అంటే ఆ చిన్న వయసులో వానికి ఆ యొక్క లారీని ఎంతో జాగ్రత్తగా మరి ఎంతో కాలం పనికొస్తుంది కదా, వాడుకోవచ్చు అనేసి అట్లాంటి జ్ఞానం లేదు. at that age he has no knowledge to keep that lorry so safe. కాబట్టి అలా పగలగొట్టేశాడు. so like that he broke in that toy. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, so the Holy Spirit which is in us, ఆయనే దేవుడని, he is only the God, ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని, so through us he will do mighty wonders తెలియక that we don't know. మనం కూడా ఏం చేస్తుంటాము, what we do, మన జీవితాలను అంతా పాడు చేసుకుంటాం, we spoil entire lives, టైం వేస్ట్ చేసుకుంటాం, we simply waste our time. ఆ తర్వాత మనము అంతకు ముందు ఉన్నట్టుగానే మళ్ళా టీవీల దగ్గర కూర్చోవడము, మళ్ళా సెల్ ఫోన్లతో టైం వేస్ట్ చేసుకోవడము, మళ్ళా కొట్లాడుకోవడము, మళ్ళా ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పుకోవడం, ఇలాగా జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాం. so like before we simply watching movies, we are wasting our time and simply spending our time with the phones, like that we are entirely spoiling our lives. అయితే శామ్యుయల్ మోరిస్ ఎరిగాడు, but Samuel Morris he accepted the God, తనలో ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఎరిగాడు, and he know about how the God is, how mighty God he is. అలాగనా so like that తను ఇక ఓడ నాయకుడు అతన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా, చేర్చుకోలేదు కదా. so initially the ship captain he did not accept him to come inside the boat. మళ్ళీ అక్కడే ఆయన ఇసుక తిన్న మీదే పడి ఉన్నాడు, so again సముద్రం దగ్గర. so again and again the Samuel Morris waited on the same seashore.
అలాగే మళ్ళా రెండో రోజు Again on the second day, ఓడ నాయకుడు వచ్చాడు. again the ship captain has come. మరలా వెళ్ళిపోయి Again and again the Samuel Morris, అయ్యా నన్ను మరి స్టీఫెన్ మెరిట్ దగ్గరికి చూడాలి, ఆయన కలవాలి, నన్ను న్యూయార్క్ తీసుకెళ్ళండి అని మళ్ళా బతిమాలుకుంటాడు పాపం. again he humbly requests that captain that I want to meet the Stephen Merritt, please take me to the New York. అసలు న్యూయార్క్ వెళ్ళాలంటే $100 ఉండాలా. If you want to go to New York, they should have $100. తన దగ్గర ఒక్క నయా పైసా కూడా లేదు. He has no single penny with మరి him. ఎలాగ ఓడలో ప్రయాణం చేయగలడు? Then how he can travel in that boat? ఎలాగ విశ్వాసంతో వెళ్ళి నన్ను తీసుకెళ్ళండి అని అనగలడు? How he can travel with such a belief? అయితే నా దేవుడు, నాలో ఉన్న దేవుడు అన్ని చూసుకుంటాడు. But the God who is in me, he can look after everything. అన్న విశ్వాసంతో With that faith, ఇక అడుగుతున్నాడు అన్నమాట. he is asking like this. నీకెవరు చెప్పారు? Who told you about మళ్ళీ this? అడుగుతాడు. Again he will ask. మరి నా తండ్రి చెప్పాడు. And he said, my father told me. Where is he? పరలోకంలో ఉన్నాడు. He is in heaven. అరే నువ్వు పిచ్చోడివి. He said that you foolish man. ఇదంతా కూడా సామగ్రి సరుకులు తీసుకుపోయే ఓడా. And all these goods, it will carry all the goods. ఏది ప్రయాణికుల కోసం కాదు, మనుషులను తీసుకుపోయే ఓడ కాదు. It's not for the passenger traveling. అని చెప్తాడు. And he said so like this. సరే అలాగే బతిమాలుకుంటా ఉండేసరికి So again and again he humbly requesting him. అయితే ఏమైందంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. So then God made one wonder to them. ఓడలో ఉన్న పనివారి సర్వెంట్స్ ఇద్దరు ఎక్కడో పారిపోయారు. And the two servants who were in the ship, they ran away to some place. ఇప్పుడు మళ్ళా వచ్చి బతిమాలుకుంటా ఉండేసరికి So when again he came and he was asking to him, అతనిలో ఆ యొక్క చిన్న బిడ్డ శామ్యుయల్ మోరిస్ వైపు చూస్తుంటే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. so when the captain looking the Samuel Morris, he felt so pity on him. ఇక సర్వెంట్స్ లేరు కదా పని చేసడానికి. Because why anyhow the servants are not there. ఇప్పుడు అవసరం. Now the Samuel Morris very new to me. ఇక శామ్యుయల్ మోరిస్ ఓకే రా అని చెప్పి ఓడలో తీసుకెళ్తారు. Then he said, okay, you can come into my boat now. ఇక ఓడలోకి వెళ్ళిన తర్వాత So when he boarded that boat, అక్కడ ఒక అబ్బాయి, the one person, అక్కడున్న చిన్న అబ్బాయి ఒక యువకుడు, there is a small young child, ఒక పాపము స్పృహ తప్పి ఒక మూల పడిపోయి ఉంటాడు. and he become unconscious. ఇక ఈ శామ్యుయల్ మోరిస్ వెంటనే వెళ్ళిపోయి ఆ అబ్బాయి పక్కనే మోకరించి ప్రార్థన చేస్తాడు. The Samuel Morris go beside him and he pray for him. అలా ప్రార్థన చేయగానే The moment when he prayed like that, దేవుని శక్తి ఆ బిడ్డలోకి వచ్చి the God's power came in his hand. వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి మంచిగా బాగైపోతాడు. Then immediately he opened his eyes and he got healed. అలాగా శామ్యుయల్ మోరిస్ వైపు చూసి అసలు ఎంత ఆశ్చర్యం వేసింది అబ్బాయికి. So like that when the captain looked at the Samuel Morris, he became so amazed. ఇక అప్పటి నుంచి So from that day onwards, శామ్యుయల్ మోరిస్ అంటే ఆ అబ్బాయికి ఇష్టమైపోయింది. so from that day onwards he liked the Samuel Morris. అయితే శామ్యుయల్ మోరిస్ థర్స్డే నుండి అసలు భోజనమే చేయలే. So the Samuel Morris from Thursday he has no food and water. 2-3 రోజులు అయిపోతుంది. And it's been 2 days. అది తెలుసుకొని ఆ చిన్న ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, So after knowing this, what this small child do? తను కిచెన్ లోకి తీసుకెళ్తాడు. He will take him to the kitchen. ఆ కిచెన్ లో ఉన్న వాళ్ళు అబ్బాయిని ఒక వింతగా చూస్తారనమాట. And the people who are in kitchen, they share at him so. కొంచెం భోజనం పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. And he asked him, please could you feed me? వాళ్ళు అసలు అసహించుకొని పెట్టనని చెప్తారు. And he says, no, we don't feed you. అయితే ఏదో ఒక విధానంలో But anyhow, ఆ యువకుడు, that small child, అంటే ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేశాడు కదా, ఆ కృతజ్ఞతతో, because the Samuel Morris have prayed for the small child with that thankfulness, ఇక ఆ అబ్బాయికి ఏదో ఒక విధానంలో భోజనము బాగా కడుపు నిండా పెడతాడు. So anyhow, that small children the fed the Samuel Morris. అలాగనా So like that, ఆ అబ్బాయి ఆ యువకుడు అతనికి ఫ్రెండ్ అవుతాడు అనమాట. So like that, the small children became friend to the Samuel Morris. తర్వాత ఏమైందంటే, So later on, what happened? ఇక ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళు చాలా దుర్మార్గులు. So the people who are in that ship, they are so cruel people. బాగా త్రాగుబోతులు. They are so drinkers. కాబట్టి రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు. So in that ship there are the people who are belongs to many other countries. అయితే వాళ్ళకు నీగ్రోస్ అంటే చాలా అసహ్యం అన్నమాట. So they used to hate the Negroes people. కాబట్టి శామ్యుయల్ మోరిస్ని చూడగానే వాళ్ళు చాలా క్రూరంగా చూసేవాళ్ళు, అసలు చంపాలని కూడా అనుకునేవాళ్ళు. So the moment when they look at the Samuel Morris, they look at him so harshly and they wanted to kill those Samuel Morris. అలాంటి వారి మధ్యలో శామ్యుయల్ మోరిస్ చేరాడు. So in the midst of such kind of people, the Samuel Morris went. నిజంగా ఇక్కడ ఆ బుక్లో ఏం రాయబడి ఉందంటే, But truly in the book what it mentioned, Columbus ప్రపంచాన్ని అంటే
కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కున్నాడు కదా. He has recognized some great places. ఈ భౌతికమైన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రదేశాలను కనుక్కోవడానికి ఎన్నెన్ని ప్రయాణాలు చేశాడు కదా. So to find out the great places in this physical earth, he made a lot of traveling. మరి ఇదైతే ఈ భౌతికమైనటువంటి ఈ లోకము ఈ ప్రపంచము ఒకరోజు లయమైపోతుంది. In this physical body, in the physical earth, one day it will be vanishing away. అయితే But శామ్యూయల్ మోరిస్ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడానికి he wants to know about that Holy Ghost. ఇక ఓడ ప్రయాణం చేసి And he traveled through that ship. ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో, How many trouble that he has suffered. అసలు తన ప్రాణం కూడా పోయే పరిస్థితులు సంఘటనలు ఏర్పడ్డాయి. There is some situation which led him to even pass away his life. అంతేకాకుండా Not only that, అలాగా అవన్నీ కూడా సహించి and he bore all those things. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడమే కాకుండా Not only just knowing about that Holy Spirit, తనలోనే ఉన్నాడు. because the Holy Spirit is in him. తనలో మండుతున్నటువంటి ఆ మంట, So the Holy Spirit which is burning in him, తనలో ఉన్నటువంటి ఆ వెలుగు, the light which is in him, ఆ యొక్క ఓడలో ఉన్న వారందరికి స్ప్రెడ్ అవ్వడానికి, the light which it also spread everyone who is in the ship. ఆ యొక్క న్యూయార్క్లో అమెరికాలో ఉన్నటువంటి దేశాల్లో ఆ మంట మండడానికి, and also the same light to burn to fire in also in the nations, the entire nations. ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను మండించడానికి, and also to lighten up the entire world. ఆ యొక్క ప్రయాణాలు ఆయనకి ఎంతో ఆశీర్వాదాలు తెచ్చిపెట్టాయి. So such kind of journey got him the many blessings on him. నిజంగా truly మనము ఆశీర్వాదాలు పొందడం కొరకై, to get blessings, అలాగ ఆశీర్వాదకరంగా ఉండడం కొరకై, to be blessings for many others, మరి ఈ యొక్క సత్యాన్ని ఎరిగిన మనము that we know about this truth, దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆశ ఉందా మనలో? Are you having such desire that you should know more about this kind of thing? కాబట్టి పైకి భక్తి, outwardly you may say that having so faithful life, పైకి భక్తిగా కనిపిస్తున్నాం గానీ you may look so fearful at outside, మనలో ఉన్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో మనం ఎరగట్లే క్రైస్తవులంగా. but we are not understanding the God who is in us, how mighty he is. పిల్లలు, ఇది చిన్న పిల్లలకే కాదు, మాకు కూడా, పెద్దోళ్ళకి కూడా. Children is not only for you, it is also for the people like me. కాబట్టి ఈ రోజు టైటిల్ సండే స్కూల్ అని పెట్టొద్దని చెప్పా. So for today's lesson I asked them to not to mention as a Sunday school. ఇది చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ శామ్యూయల్ మోరిస్ జీవితం మనలో కూడా ఆయన జీవితం యొక్క ప్రభావం మన మీద కూడా ఉండాలి. This Samuel story is not only for the children, it also for everyone, for all the adults, and his influence also should also be on us. ఆ విధంగా so like that the Samuel Morris అక్కడ మరి ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకునేవాడు. so every time he used to pray to the God. ఆ ఓడ నాయకుడు, the ship captain, మొదటిగా initially చాలా కోపంగా ఉండేవాడు. and he used to show harsh to him. తనకు భోజనం పెట్టండి అని కూడా చెప్పలేదు. and at least he did not even tell to feed him. అటువంటిది such kind of person, ఆ యొక్క యువకుడు ద్వారా తనకు భోజనం అనేది పెట్టబడింది. through that such a small child he got fed. ఇక ఆ సాయంత్రము ఆ యొక్క ఓడ నాయకుడు వచ్చాడు. in the evening the ship captain came to him. ఒక్కసారిగా శామ్యూయల్ మోరిస్ వైపు చూసి then he saw and he looked up at the Samuel Morris. ముందుగా ఏమనుకున్నాడంటే, పనివారు తప్పించుకొని పారిపోయారు కదా, ఈ నీగ్రో అబ్బాయికి సముద్ర ప్రయాణము చేసే అలవాటు వాళ్ళకు ఉంటది అని చేర్చుకున్నాడు. so why he accepted Samuel Morris in the ship? because the two servants has been escaped, so the Negro person and he knows about how to travel in this sea journey. అయితే పాపము శామ్యూయల్ మోరిస్ ఎప్పుడు కూడా ఓడ ప్రయాణం చేయలేదు. but never before the Samuel Morris have experience of traveling the sea. ఇక అట్లా కష్టపడి పనులు తెలియదు. and he never worked so hard. అందుకని so like that అబ్బాయిని చూడగానే, so the moment when he saw him, ఇతన్ని ఓడలోండి పంపించేసేయని అంటాడు. and he said immediately please send him away from the ship. అనేసంటే when he said so, ఆ యువకుడు వచ్చి the small children came to him. అయ్యా మరి నేను బాగలేకుండా స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఈ బాబు ఈ శామ్యూయల్ మోరిస్ నాకు ప్రార్థన చేశాడు. and that small child came to the captain and said, master, when I'm lying unconscious, this Samuel Morris came to me and he prayed for me. చూడండి నేను ఎంత బాగున్నాను ఇప్పుడు. you can see how I'm got healed now. కాబట్టి దయచేసి శామ్యూయల్ మోరిస్ ని పంపించొద్దు. please humbly requesting you, please do not send away the Samuel Morris. అనేసి so like that బతిమాలుకుంటాడు. like that he is requesting that ship captain. ఇక అప్పుడు ఓడ నాయకుని మనసు మారుతది. then the ship captain heart has been
changed. తర్వాత ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా So the people who are in that ship, చాలా భయంకరమైన జీవితం జీవిస్తుంటారు. so they're having such a cruel life. బూతులాడుతుంటారు, They are using vulgar language. తన్నుకుంటుంటారు, They are quarreling each other. కొట్టుకుంటుంటారు. They are simply quarreling each other. అమ్మో, ఈ ఓడ నాయకుడైతే చాలా కఠినుడు. This ship captain is so cruel. ఓడలో ఉన్న వాళ్ళు బతికుండాలన్నా చచ్చిపోవాలన్నా ఈ ఓడ నాయకుని చేతిలోనే ఉంది వాళ్ళ ప్రాణాలు. So the people who are in the ship, if they want to live or if they want to die, all these are in the hands of the ship captain. కాబట్టి ఆయన అంటే ఆ ఓడ నాయకుడు అంటే హడల్ అన్నమాట అందరికి. So that's why when they look the ship captain, everyone needs to get so fear to them. అలాగా అందరు అయితే శామ్యుయల్ మోరిస్ని అందరూ ఏం చేస్తారంటే చాలా అసహ్యించుకుంటారు. So like that everyone needs to hate that Samuel Morris. అతడు ఒక్కడే నల్ల జాతివాడు. Because he is the only one who is a Negro person. కాబట్టి అతన్ని చాలా ద్వేషిస్తారన్నమాట. So everyone needs to hate him a lot. పాపం ఇక మూడో రోజు నుంచి శామ్యుయల్ మోరిస్ చాలా కష్టాలు వచ్చేస్తాయి. So from third day he suffered a lot of problems in his life. ఇక ఏమైందంటే ఓడ పైన మరి అక్కడ ఉన్నటువంటి తెరలు ఉంటాయి, అవన్నీ కూడా సరిచేయడానికి తాళ్ళన్నీ లాగి కట్టడానికని ఆయన్ను అక్కడ శామ్యుయల్ మోరిస్ని పైన పంపిస్తారు. So on the third day when the storms comes and they will send Samuel Morris to the top of the pole to properly arrange the threads and everything. ఆ సమయంలో సడన్గా తుఫాన్ వచ్చేస్తుంది. And suddenly the storms will come on it. ఇక పాపము శామ్యుయల్ మోరిస్ వాటన్నిటిని సరిచేయలేకపోతాడు. The Samuel Morris could not able to properly arrange all those things. ఇక అంతేకాకుండా ఇక సముద్రంలో ఉన్న నీరంతా లోపలికి వచ్చేస్తుంది. And all the sea water they are coming rushing into the inside the ship. అలా వస్తుంటే శామ్యుయల్ మోరిస్ ఆ నీళ్లు కూడా సముద్రపు నీళ్లు కూడా మింగేస్తాడు. And also the Samuel Morris too, he used to swallow all the sea water. పాపం చాలా బక్కవాడు. And he is so lean person, he is so weak. పాపం ఆ యొక్క తుఫానుకి అటు ఇటు కొట్టబడతా అలాగా పడిపోతాడు. So with the storms he could not bear it and he will fall down. అలా పడిపోయి when he fall down, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. and he started praying, తండ్రి నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు కదా, Father you keep me so safe, కాబట్టి నాకు భయం లేదు, I have no fear, కానీ నేను ఈ స్థలానికి రావడానికి నాకు ఇష్టం లేదు, though I have no interest to come to this place, నేను పై భాగంలోనికి రాకుండా ఈటాటి పనులు చేయకుండా నాకు కిందే పనులు దేవా అని ప్రార్థన చేసుకుంటాడు. and he praying God, Lord please give me the work only at the downstairs, please do not let me to go at the upstairs. ఇక పాపము అలా ప్రార్థన చేసుకొని బాగా వ్యాధిగ్రస్తుడు అయిపోతాడు. So while praying like that he becomes so weak. అతన్ని కిందకి తీసుకెళ్తే పాపం అలాగా కుప్పకూలిపోతాడు అనమాట. So and they take the Samuel Morris to downstairs and he become unconscious. ఇక ఓడ నాయకుడు చూసి ఒక తన్ను తంటాడు షూకాలతో. And with the ship captain saw that and he hit him with the shoe. పాపం చూడండి, you can see children, ఇక ఓడ పై భాగం అంతా నీళ్ళు వచ్చేసాయి. and the upper stairs of the ship filled with the water. ఇక ఓడ అటు ఇటు కదులుతా ఉంది. and the ship is shaking here and there. ఇక పాపం జబ్బుతోనే శామ్యుయల్ మోరిస్ మోకరిస్తాడు. with that disease the Samuel Morris he knelt down. మోకరించడమే కాదు, not only kneeling down, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. and also he also raising up his two hands. తండ్రి, my Father, నేను అమెరికా చేరే వరకు till I reach the America, మీకు పనులు చేసి పెడతాను సార్ అని చెప్పాను. that I will work him. మరి ఇప్పుడు నేను ఇట్లా అనారోగ్య జబ్బు పడితే, suppose if I fell disease now, మరి నేను వాళ్ళకి పని చేసి పెట్టలేను కదా, now I cannot work for them. కాబట్టి దయచేసి so please, ఈ జబ్బు నాలో నుండి తీసేయ్యా, so please take away disease from me. ప్రార్థన చేస్తాడు. he prayed like that. ఎవరు? who? శామ్యుయల్ మోరిస్. Samuel Morris. అలా ప్రార్థన చేయగానే so when he prayed like that, దేవుని శక్తితో నింపుతాడు. the God fill him with the so strength. పిల్లలు చూసారా, you can see children, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో, if the Holy Spirit who is in him, ఆయన మీద ఆధారపడితే, if we lie on him, మనలో ఎట్లాంటి రోగాలు ఉండని, what kind of disease are in us, అవన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, what God can do all these things, వాటన్నిటిని స్వస్థపరిచి, when God can heal all those diseases, శక్తితో నింపుతాడు. God will fill with his strength. పిల్లలు, children, మరి పిల్లలే కాదు పెద్దలు మనమందరం కూడా, not only children, let everyone, మనం ఎరగాల మన జీవితంలో, we should know this. మరి నేను అంతా చదువుతుంటే, when I'm reading the story, నిజంగా నాకు షుగర్ ఉంది, even I have a sugar, మరి వారి ఒక్క పూట నేను తినకపోతే నాకు ఎంత నీరసం అయిపోతుంది. one half day if I could not eat, I become so weak. మొదటి రోజుల్లో అయితే షివరింగ్ వచ్చేసి పడి ఒక దగ్గర అట్లా కూర్చునేసాను. initial days I used to get so shiver and I used to sit at one place. అయితే నిజంగా ఇన్ని 6 సంవత్సరాలు అయిపోయినా, and it's been like 6 months have been passed, ఇప్పుడు నాకు ఎప్పుడైనా చెమట పోసినట్టు, నీరసం అన్నప్పుడు, ఆకలైనప్పుడు,
ప్రభువా నీ శక్తితో నింపనగానే if I get any sweat, and the moment I ask God to, Lord, please fill me with thy strength, అసలు ఎంత నూతనమైన శక్తితో నింపుతాడు దేవుడు. then immediately God will fill me with the new strength. నిజంగా ఇదంతా చదువుతుంది శామ్యూల్ మోరిస్ జీవితం చదువుతుంటే. So when I'm reading the Samuel Morris story, ప్రభువా నిజమే ప్రభువా, true, yes Lord, అంత చిన్న బిడ్డ, such a small little children, అంత వ్యాధిగ్రస్తుడై, though he was such a so diseased, కుప్పగోలిన పరిస్థితిలో, and he became so unconscious, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? is he having his parents? వాళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ప్రేమిస్తారా? So the people who are in Sheba, are they loving him? మరి శామ్యూల్ మోరిస్ చూసారా ప్రతి విషయంలో దేవుని పైన ఎలా ఆధారపడుతున్నాడు? You can see the Samuel Morris, for everything he is depending on the God. అసలు నిజంగా క్రైస్తవులుగా అసలు మనం ఈ ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎరుగుతున్నామా? So being as a Christian, are we recognizing the strength of the God? మనకైతే ఇంకా ఎన్ని రోజులు పడకలో ఉంటామో, we don't know how many days we'll be lying on bed, ఇక ఏ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ తిరుగుతామో, to how many hospitals we should run here and there. చూసారా పిల్లలు? You can see children. కాబట్టి మనం ఏం చేయాలా? మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. What we should do, our God who is in us, he is so strengthened God. మనకు చేత కాకపోయినా, if it's something we could not do, అలాగా ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తే, so like that if we need on the God's presence, వెంటనే ప్రభు ఆయన శక్తితో మనల్ని నింపుతాడు. so immediately God will fill us with his strength. ఈ తర్వాత ఏమైందంటే, so later on what happened, ఆ క్యాబిన్ లో ఉన్న ఒక అబ్బాయి కుర్రోడు, so in that cabin the small young children, ఇక శామ్యూల్ ప్రార్థన చేశాడు కదా, now the Samuel Morris had prayed to the God, ప్రభువా నేను పై పార్ట్ లో చేయను, Lord I won't work in the upper stage, నేను కిందే చేస్తానని అన్నాడు కదా. I'll work in the downstairs. వెంటనే so immediately ఆ అబ్బాయి వచ్చి, the small young child came, Samuel, నీకు ఆ తెరలు కట్టడము, do you know how to tie those ropes? అవన్నీ నీకు తెలియదు కదా, you don't know those kind of things. నాకు క్రింద ఉండి పని చేయడం ఇష్టం లేదు, I don't like to work in the downstairs, నేను పైకి వెళ్తాను, I will go up, నువ్వు కింద పని చేసుకో అన్నాడు. and he said you work in the downstairs. చూసారా పిల్లలు? you can see children, ఎంత ఆశ్చర్యమో, how amazing it is. అసలు దేవుడు ఎంతగా మనతో ఉండి ఆయన వెంటనే ప్రార్థన విని ఎంతగా జవాబిస్తాడు. you can see how his God is being with us, and immediately he is replying to our prayers. సరే అనేసి క్రింద దిగి వెళ్తాడు. then immediately he got down. ఇక ఆ ఓడ నాయకుడు బాగా ఫుల్ తాగి ఇక మత్తుగా పడి ఉంటాడు. and that ship captain was so drunken and he was lying there. ఇక ఆయన దగ్గరికి పోతే పని చేయడానికని అక్కడ పోయి చూసేసరికి ఆయన అట్ట పడి ఉంటే, so and Samuel Morris went to the ship captain to work. ఇక అతడు ఏం చేస్తాడంటే పిడికిలు తీసుకొని శామ్యూల్ మోరిస్ ని గుద్దుతాడు అనమాట. so with his fist he punched on the Samuel Morris. పాపం శామ్యూల్ మోరిస్ అలాగా స్పృహ తప్పి పడిపోతాడు. then immediately unconsciously he fell down. ఇక శామ్యూల్ మోరిస్ మరలా స్పృహ తప్పి మరలా కళ్ళు తెరిచి చూసేసరికి, and again when he got the conscious, when he rose up his eyes, ఇక ఈ ఓడ నాయకునికి మత్తు దిగింది అనమాట. then all the drunkenness, that feeling has got down from the ship captain. అయితే శామ్యూల్ మోరిస్ ఏం చేస్తాడంటే, what Samuel Morris did, తనకి ఏమి జరగనట్టే behaving as if nothing happened to him, ఆ ఓడ నాయకుని వైపు చాలా చక్కగా చిరునవ్వుతో నవ్వుతాడు. towards that ship captain he was facing him with so smiley face. అలా నవ్వి he smiled at him. ఏమన్నాడు తెలుసా అండి? do you know what he said to him? మీకు యేసు ప్రభు గురించి తెలుసా అంటాడు. do you know about Lord Jesus Christ? అసలు ఎంత ఆ బిడ్డలో మండుతున్న మంట, ఆ యొక్క తృష్ణ, దేవుడిని ఎరగనటువంటి ప్రజల విషయమై అంత క్రూరుడైనటువంటి ఆ ఓడ నాయకుడు తన్ను గుద్దిన, తను తోసివేసిన, అసహించుకుంటున్న ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రేమ చూడండి, దేవుని ప్రేమ. you can understand the spirit, the desire, that fire which is having him to know more about the Holy Ghost. even the people are hating him, even the people are treating so harshly, but you can understand how the great desire is having towards the Holy Spirit. ఎంత మంది మన చుట్టూ ఉన్న ప్రజలు దేవుని ఎరగకుండా ఉన్నారు. the many people who are around us, they don't know about the God. ఎంత మంది బంధుమిత్రులు యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా ఉంటున్నారు. the many people, our relatives, they don't know about the God. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, వస్తున్నాము, మన స్కూల్కి వెళ్తున్నాము, వస్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, డ్యూటీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం. యేసు ప్రభు గురించి ఆ బాస్కి తెలియదు, ఆ యొక్క టీచర్కి తెలియదు అన్నటువంటి ఆ యొక్క హృదయంలో వాళ్ళని గురించినటువంటి భారం ఉందా మనకు? so we are going to our relatives and coming there, and we are meeting our friends, we are meeting our teachers, and the people who don't know about the God, are we having a desire to teach about the God to them?
ఇక అలా అడగగానే So when he asked like that, ఆ యొక్క ఓడ నాయకుడు the ship captain, ఒక క్షణం అలాగా ఆగిపోయి and he remained silent for 1 minute. తన తల్లి His mother, చేసే ప్రార్థనలు, her mother, what how he used to pray, బాల్యకాలపు జ్ఞాపకాలు and all his old memories, అలా గుర్తొచ్చేసాయి. and he remembered all his old memories. ఇక అప్పుడు చెప్పుకోవడానికి టైం లేదు కనుక Though he has no time to tell about all those things, ఇక శామ్యుయల్ మోరిస్ the Samuel Morris, తనలో ఉన్నటువంటి ఆ తీవ్రత కలిగి అలాగా అతని వైపు ఇలా చూస్తాడనమాట. so with that fervent desire, he looked towards the ship captain. ఇక వెంటనే శామ్యుయల్ మోరిస్ అప్పుడే మోకరించి ప్రార్థన చేస్తాడు. At that place, the Samuel Morris knelt down and he prayed for the ship captain. ఆ నాయకుడు అలాగ వింటూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి ఆ శామ్యుయల్ మోరిస్లో ఉన్నటువంటి శక్తిని చూచి తను కూడా తల ఉంచుకున్నాడంట. So when the Samuel Morris, when he's praying like that, the ship captain is listening to his prayer. When he's listening, he could able to understand the power of the prayer which is in the Samuel Morris. తర్వాత తన యొక్క తప్పులన్నీ కూడా అలాగా ఒప్పుకుంటా ఉన్నాడంట. So after that, he started confessing about his sins. ఇక ఓడలో ఉన్న నీళ్లు ఉన్నాయి కదా, So in the ship, we filled with some water. అవన్నీ కూడా అన్ని తోడి పోస్తున్నారు. He is also taking away all those water. ఇక ఎంతో వాళ్ళందరూ చాలా అంటే బలవంతులు పెద్దవాళ్ళు. So they are giants, they are so strengthened people. అలాంటి కష్టమైన పనులు చేయడానికి శుభ్రంగా సారాయి తాగేవాళ్ళంట. So to do such hard work, so they used to take some alcohol. కాబట్టి ఓడ నాయకుడు ఏం చేశాడంటే, So that's why what this ship captain did, సారా బాటిల్స్ ఇచ్చాడంట. and he distributed everyone this alcohol bottle. ఇక అలా తీస్తా ఉంటే శామ్యుయల్ మోరిస్ కూడా ఒకటి ఇచ్చారంట. And like that, he also given alcohol bottle to the Samuel Morris. ఆయన ఏం చేశాడు, What he did, నా పరలోకపు తండ్రికి ఇవన్నీ కూడా ఇష్టం లేదు, my heavenly Father, he doesn't like all these things, ఆయన నాలో ఉన్నాడు, because he is in me, నాకు శక్తి ఇస్తాడు, he will give me the strength, నాకు బలం ఇస్తాడు. he will give me the power and strength. అలాగ 2 వారాలు అందులో ఉన్న నీళ్లు తోడి పోస్తున్నారంట. So like that, for 2 weeks he took away all those water. అలాగా So like that, అంత బలహీనుడు, though he was so weak, అంత చిన్నవాడు, though he has small ఆ children, పెద్ద బలవంతులతో కలిసి he is working with so strengthened people. అలాగ తోడిపోస్తూ Like that, he is taking away the ప్రార్థన water, చేస్తూ like he is praying ఎంతో ఓర్పుతో with so patience. అలాగా వాళ్ళతో కలిసి పనిచేశాడు. So like that, he is working along with them. అయితే తనలో అయితే అటువంటి శక్తి లేదు. But he has no such power, strength in him. నిజమే పిల్లలు, True friends, పెద్దవారైనా ఎవరైనా it might be anyone. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలా పరిచర్య ఉంది అన్నప్పుడు Sometimes that we should go outside, that there is a ministry for us. నా దేహంలో కూడా ఏం అసలు కొంచెం కూడా శక్తి ఉన్నట్టు అనిపించదు. Sometimes even I used to feel there is no strength in me. అలాగే నేను అట్లాగే ప్రభు పాదాల దగ్గర మోకరించినప్పుడు So like that, when I kneel down with God presence, ఎక్కడ లేని శక్తి వస్తుంది. I will get the unspeakable strength. అసలు నేనే ఇంతకు ముందు పడిపోయి ఉండింది. Is it me that who lied before? ఏంటి ఇంత బలం వచ్చింది ఏంటి నాకు? How do I get such a great strength in me now? కూడా ఎంతో ఉల్లాసం, There is a lot of joy will come into my heart. ఎంతో శక్తి, There is a lot of strength in me. అలాగా మనం అనుభవిస్తాం. So like that, even we could able to experience this. సరే ఈ యొక్క సారాయి ఇవన్నీ తాగేసి మరి అలాగా వాళ్ళు ఒకరినొకరు తన్నుకుంటా కొట్టుకుంటా చాలా పెద్ద గోలగోల అయిపోయింది అనమాట. So they used to have this alcohol and they used to quarrel each other and they used to. ఓడ నాయకుడు అక్కడికి వచ్చాడు సడన్ గా. Then suddenly this ship captain came there. వస్తే వాళ్ళందరూ ఒకరికొకరు ఒకడు ఉన్నాడు మలేషియా అతను. Among those people there is a person from Malaysia. చాలా భయంకరమైనోడు. And he was so cruel. అతడు ఏం చేస్తాడంటే, What he did, నీగ్రో వాళ్ళైనా ఆఫ్రికన్స్ ఎవరైనా చూస్తే చంపి పడేస్తాడు, సముద్రంలో పడేస్తాడు. And he used to kill the people who are from the Negro and such a dark people, and he used to kill them, he used to throw them in the sea. ఇక ఎవరిని పడితే అలాగా చంపేస్తాడు. And he used to catch hold of anyone and he used to kill them. క్రూరమైన వాడు. He was so cruel person. ఇప్పుడు Now వీళ్ళందరూ అట్లా కొట్లాడుకుంటా గట్టిగా అరుస్తుంటే శామ్యుయల్ మోరిస్ చూసి, so when they are quarreling in such a way, when the Samuel Morris saw that, ఎంతో మృదువుగా so softly వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి, he went to midst of them. అయ్యో మీరు కొట్లాడుకోవద్దు, Please do not quarrel, చంపుకోవద్దు, please do not kill each other. అని బతిమాలుకుంటాడు. And he humbly requests them. అసలు ఆ మలేషియా వ్యక్తికి That Malaysian person, శామ్యుయల్ మోరిస్ అంటే ఎంతంటే అసలు ఇంతకు ముందే చంపేయాలనుకొని ప్లాన్ వేసి ఉంటాడు. this Malaysian person wanted to kill that Samuel Morris before. ఇప్పుడు ఛాన్స్ దొరికిందని Now he got a chance. శామ్యుయల్ మోరిస్ వైపే చూస్తా కత్తి తీసుకొని పొడవడానికి పోతాడు. Now he is staring at the Samuel Morris and he wants to pierce him to stab this Samuel Morris. అతను చాలా భయంకరమైన నరహంతకుడు. He is a great murderer. ఓడ నాయకుడు కూడా చాలా భయపడతాడు అతనికి. Even the ship captain so feared to that person. ఇక శామ్యుయల్ మోరిస్ దగ్గరికి వెళ్తుంటే అతని
ఈ శామ్యుల్ మోరిస్ ఏం చేస్తున్నాడంట, ఇట్టే అతని వైపు ఆ కళ్ళు పెట్టి చూస్తున్నాడంట. So when this Malaysian approaching the Samuel Morris, and the Samuel Morris looking his eye to eye. అమ్మో, అసలు భయపడి అటు ఇటు పారిపోలే శామ్యుల్ మోరిస్. He has no fear, he is not running here and there. అరే అక్కడ మనం ఉండింటే ఎలా పారిపోయే వాళ్ళము. Suppose if would have been in that place, what would you have done? చూసారా, మనలో ఉన్న దేవుడు అంతా గొప్పవాడు, శక్తిమంతుడు. You can see the God who is in us, he is so strengthened God. చూసారా పిల్లలు? You can see children. మరి దావీదు కూడా గొలియాత్ మీదకి పోయినప్పుడు అట్టే అయింది కదా. Even the David went against the Goliath, it also happened same thing. కాబట్టి మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. So the God who is in us, he is so great. ఇక అతడు కత్తి కింద పడేశాడంట. Then immediately he left that knife. ఇక అలాగే కూలిపోయాడంట. Then he became fallen down. ఇక అట్లా ఆ విధంగా. So like that. మరి అంతలేక ఓడ నాయకుడు వచ్చాడు. Then in meanwhile the ship captain came there. అంటే ఆ వ్యక్తి, మలేషియా వ్యక్తి, అమ్మో ఈ అబ్బాయిలో ఏదో దైవికము అంటే ఒక ఆ శక్తి ఉంది, మానవాతీతమైన శక్తి ఉందని ఎరిగి ఆ కత్తి అలాగా పడేశాడంట. This Malaysian person, they saw he some like a divine spiritual power in this Samuel Morris. Like that he left that knife. ఇక అలాగా వెళ్ళిపోయాడు. So like that he left that place. ఇక ఓడ నాయకుడు వచ్చి, then the ship captain came there. వీళ్ళందరూ ఇలా కొట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకోవడానికి అలాగా ఉండే ఆ దృశ్యాన్ని చూసి, while others are quarreling each other when they're trying to kill each other, when he saw the situation, అయితే వాళ్ళని ఏం చేశాడంటే రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకొని, then he took two guns with the two hands. ఇక అలాగా దుర్మార్గంగా అలాగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని షూట్ చేయాలని వచ్చాడంట. and he wanted to shoot out the people who are being so evil. అయితే శామ్యుల్ మోరిస్ అక్కడ మోకరించి దేవుని దగ్గర, ప్రభువా వీళ్ళని సమాధానపరచు అయ్యా, ఈ కొట్లాటలు తీసేయి అయ్యా, వీళ్ళని కాపాడని చేస్తున్నాడంట. At that place the Samuel Morris knelt down and praying to the God, Lord please give peace to them, please bring peace to all these people. ఇక వాళ్ళందరూ ఏం చేశారు, కామ్గా అయిపోయారంట. What then everyone became so calm. ఇక అతి క్రూరమైన వాళ్ళు కూడా ఈ యొక్క శామ్యుల్ భక్తి ఎదుట వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళందరూ కూడా కూల్ డౌన్ అయిపోయారు. So in front of the Samuel spirit everyone became so calm and silent. అందుకే ఇక ఓడ నాయకుడు కూడా చాలా హ్యాపీ అయిపోయింది. And even the ship captain became so happy at that moment. వీళ్ళని ఎలాగ నేను అదుపులో పెట్టాలని నేను వస్తే, I came here how to control these people. ఈ చిన్న బిడ్డ శామ్యుల్ మోరిస్ యొక్క ప్రార్థన వాళ్ళని ఎంతగా సద్దు మణిగేటట్టుగా సమాధాన పడేటట్టుగా చేసింది. With the small chair prayer made everyone to control. అని ఆ శామ్యుల్ మోరిస్ ను ఫస్ట్ టైం తన గదిలోకి తీసుకెళ్లాడంట. So when he said, and he took Samuel Morris for the very first time to his cabin. ఇక వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయమని ఇక ఆయన కూడా అడిగాడంట. And he asked Samuel Morris to pray for everyone. మొదటిసారి శామ్యుల్ మోరిస్ వాళ్ళ గదిలో ప్రార్థన చేశాడు. So for the first time when Samuel Morris prayed, అప్పుడు ఓడ నాయకుడుగా ఆయనతో శామ్యుల్ మోరిస్తో ఏకీభవించాడంట. So even the ship captain also participated in his prayer. అమ్మో, మా మధ్యకు సమాధాన రాయబారిని పంపినందుకు వందనాలని చెప్తున్నాడంట. And he is thanking God, saying that you sent me the peace bearer here. ఇక ఆ సమయంలోనే తను పశ్చాత్తాపడి, and that same moment he repented unto God. ఇప్పుడు నూతన జీవాన్ని పొందాడంట. Now he got a new life. ఇక ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా, so the people who are on the ship, వాళ్ళందరూ కూడా మరి కామ్గా అయిపోయారు కదా. and they became so calm. మరి ఈ యొక్క ఓడ నాయకుడు ఏం చేశాడంట, what the ship captain did, వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసేవాడంట. and he gathered everyone. వాళ్ళందరూ కూడా శామ్యుల్ మోరిస్ లాగా ప్రార్థనలో మోకరించేటట్టు చేసేవాడంట. and they let everyone to pray like Samuel Morris. అలాగా వాళ్ళలో కూడా మార్పు వచ్చేసింది. so like that everyone got changed. ఇప్పుడు శామ్యుల్ మోరిస్ ఓడ నాయకుని రూమ్ లో ఉన్నాడు కదా. now the Samuel Morris in the ship captain cabin. అబ్బా, ఆ యొక్క గదిలో అంతా కూడా అంత బూజులు, తర్వాత పొగ, దుమ్ము, ఇక ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా ఎంతో డర్టీగా ఉన్నాయంట. so the entire ship captain room is filled with so lot of dirty and all lot of filthy things. అవన్నీ ఏం చేశాడంట, శామ్యుల్ మోరిస్ సబ్బు తీసుకొని మొత్తం రూమ్ గది అంతా గడిగాడంట. then the Samuel Morris took a soap and he entirely cleaned his entire room. ఇక అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలన్నిటినీ బాగా దగదగా మెరిసేటట్టు పెట్టాడంట. and he also killed all those weapons to make it so shine over there. చక్కగా ఎక్కడికక్కడ అలంకరించాడంట. and he arranged it in such places. ఓడ నాయకుడు వచ్చి చూసేసరికి, when the ship captain came and saw that, ఎంత బాగుందో తన గది వెలిగిపోతుందంట. and his room
room is like shining to his eyes. ఇక అది చూసేసరికి When he saw that, ఓడనాయకుడు చాలా సంతోషపడిపోయాడు. the ship captain became so joy in his heart. ముందైతే ఒరే ఎందుకురా ఇవన్నీ దులుపుతున్నావు, ఇదంతా నీకెందుకురా అని చెప్పాడంట. At first he said like, why it is for you, why you are doing all these things? అయితే శామ్యూయల్ మోరిస్ ఏమన్నాడు తెలుసా? But do you know what Samuel Morris said? సార్ ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు సార్ అన్నాడు. And he said, where there is unholy, there is God will not stay there. అశుభ్రమైన స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు. In unholy places, God will won't stay there. పిల్లలు విన్నారా? You can, children, are you hearing this? ఇది మనకి ఎంతో పెద్ద లెసన్ ఇది. It's a big lesson for us. మరి నేను యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాను. That I accept Lord Jesus Christ in my నాలో heart. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. The Holy Spirit is in me. నేను రక్షింపబడిపోయాను. I got saved. అనుకుంటూ If you think so, అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తా, if you are doing unholy things, అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తా ఉంటే, if you are leading an unholy life, అక్కడ ఉండడు పరిశుద్ధాత్మ దేవుడు. then God, he doesn't abide there. అంతేకాదు, Not only that, పిల్లలు మరి మీ తల్లిదండ్రులు స్నానం చేసుకోరా శుభ్రంగా ఉండండి అంటుంటారు. even your parents will say to you like, go and take bath. తర్వాత మనం ఉన్నటువంటి రూములు కూడా ఎంత అశుభ్రంగా పెట్టుకుంటాం. Even also we keep our room so dirty. ఈ శామ్యూయల్ మోరిస్ ద్వారా నేను కూడా అది హెచ్చరిక పొందాను, నేర్చుకున్నా. Even through the Samuel Morris story, I learn about this. కాబట్టి So మన హృదయమే శుభ్రంగా ఉండడం కాదు, not only our heart మనం keeping safe, నివసిస్తున్న గది కూడా శుభ్రంగా ఉండాలి. so the place where you are staying also should keep so neatly. కాబట్టి శామ్యూయల్ మోరిస్ ద్వారా అది నేర్చుకోవాలి మనం. So through Samuel Morris we should learn this. ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేసేది, So throwing away all dress wherever we want. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేసేది, So throwing all the objects wherever we want. అలా ఉండకూడదు. No, we should not be like this. శామ్యూయల్ మోరిస్ చూసారా? You can see the Samuel Morris ఆ ఓడలోనే అంత శుభ్రంగా పెట్టాడు. in the ship itself. He made it so neat and nice. పిల్లలు, Children, పాపం తనకైతే బట్టలు లేవు, but he has no dress, తనకు షూ లేదు, he has no shoes, అయినా కూడా but still మరి తనకు ఇంకా వేసుకున్న ఒక్క జతే 6 నెలలు ఉండిందంట పాపం. he has only one pair of dress and he used it for 6 months. చూసారా పిల్లలు? You can see, children, కానీ తన హృదయం ఎంత శుభ్రంగా ఉందో. how his heart is full of మరి తనకు holiness. చేతనైనంత వరకు తన ఉండే గది ఆ యొక్క అధికారి గదిని ఎంత శుభ్రంగా పెట్టాడు. As much as he can, he made the ship captain room so nicely. చూసారా పిల్లలు? You can see, children. అలాగా నాయకునిలో మార్పు వచ్చింది. So like that, the ship captain got changed. ఇక అందరికి తన రూమ్ ను చూపించాడంట. Then the ship captain showed everyone to his room. ఇక అలాగా శామ్యూయల్ మోరిస్ ఓడ నాయకుని హృదయాన్ని అలాగా ఆకర్షించేశాడు. So like that, the Samuel Morris attracted the ship captain's heart. ఇక మరి శామ్యూయల్ మోరిస్ అంతకుముందు ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు చూసినా విసుక్కునేవాడంట. So before, whenever the Samuel Morris used to pray, and the ship captain used to hate him. ఇప్పుడు శామ్యూయల్ మోరిస్ ప్రార్థన చేసేటప్పుడు అంతా వచ్చి టోపీ తీసేది పక్కన పెట్టేది, తలకాయ ఉంచుకొని కళ్ళు మూసుకునేవాడంట. But now, if the Samuel Morris is praying, he used to come to him, he used to take out his hat, and he used to pray along with Samuel Morris. ఎంత వయసు శామ్యూయల్ మోరిస్ కి? How old the Samuel Morris is? 15 years బాయ్. He is just only 15 years of old. ఇక అంతేకాదు, పనివారందరినీ పిలిపించి ప్రార్థనకు సమకూర్చేవాడంట. Not only that, he also gathered all the servants. He used to make you sit in this prayer. ఇక అప్పటి నుంచి సారాయి కూడా ఇవ్వట్లేదంట ఎవరికి. So from that, he is also not giving the salaries to them. సారాయి He is also not giving alcohol to them. సారాయి ఇచ్చే ఇక మాన్పించాడంట. So and he also stopped distributing alcohol. ఇక సమయం ఉన్నప్పుడు అంతా కూడా, So whenever they have the time, ఇక పాటలు ఈ శామ్యూయల్ మోరిస్ అప్పుడు నేర్చుకున్నాడు కదా లిబేరియాలో. So the song that he learned in that Liberia, పాటలన్నీ భలే కంఠత చేస్తా పాడుకుంటూ ఉంటాడంట పనులు చేసేటప్పుడు అంతా. So he by hearted those songs. He used to memorize all those songs. ఇప్పుడు వాళ్ళందరూ పని వాళ్ళందరూ వచ్చి కూర్చునే వాళ్ళంట, సిబ్బంది. So all the servants used to come there and just sit along with him. ఇప్పుడు శామ్యూయల్ మోరిస్ తో పాటు పాటలు పాడేవాళ్ళంట. So they used to sing along with the Samuel Morris. అబ్బో, అసలు ఇంకా ఓడే ఒక మందిరం అయిపోయింది. That ship itself became like a church. పిల్లలు చూసారా? Children, you can see here. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా. Not only children but everyone. మనం ఉండే స్థలాలన్నీ మందిరాలు అయి ఉండాలా. The place where we are staying should be like a church. మనం నివసిస్తున్నటువంటి ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క కాటేజ్ మీటింగ్స్ అవన్నీ కూడా జరపబడాలా. So the place where we are living, the place where we are abiding, the cottage meetings, every meeting should be held over there. ఫిలోమోన్ ఇంట్లో మందిరం ఉండిందంట. In the Philemon's house there is a church. చూసారా పిల్లలు? You can see, children. చూసారమ్మా, పెద్దోళ్ళైనా ఎవరైనా, the adults, everyone, have you heard this? మనం ఎలా ఉంటున్నాం? How we are? మనం దేవుని ఆత్మతో నింపబడి, are you filled with the Holy Spirit? ఆ దేవునితో అట్లాంటి సన్నిహిత క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉంటే, if you are having such a close relation with the God, ద్వారా కూడా అలాగా అనేకులు ఆకర్షితులు అవుతారు. so through us
many people get attracted to us. అలాగా సంఘాలు So స్థాపించబడతాయి. like that, many churches will be get established. ఈ క్రూరమైనటువంటి ఈ మలేషియా అతడు ఒకరోజు వ్యాధిగ్రస్తుడయ్యాడంట. So the cruel person, the Malaysian, became so diseased. ఇక అప్పుడు ఈ యొక్క శామ్యుయల్ మోరిస్ వెళ్ళి ఆయన ప్రక్కనే మోకరించి ప్రార్థన చేశాడు. Now the Samuel Morris went near to him and he prayed to him. ఇక వెంటనే ఆయనలో దేవుని శక్తి వచ్చింది. Then immediately the God strength came to వెంటనే him బాగైపోయాడు. and he got healed. ఇక ఆ రోజు నుంచి And from that day, శామ్యుయల్ మోరిస్ ని ఎంత ప్రేమించేవాడు. and he started loving Samuel Morris. శామ్యుయల్ మోరిస్ ని ప్రాణం తీయాలనుకున్నవాడు. They initially wanted to kill that Samuel ఇప్పుడు Morris. శామ్యుయల్ మోరిస్ కి తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధమయ్యాడంట. Now he became ready to give his life for the Samuel Morris. అబ్బో చివర్లో కూడా ఓడ నుంచి శామ్యుయల్ వెళ్ళిపోయేటప్పుడు Even on the last day, when the moment when he came down from the ఈ ship, మలేషియా వ్యక్తి this Malaysian, ఆ శామ్యుయల్ మోరిస్ చేతులు పట్టుకొని ఎంత బోర్ నేడ్చాడంటే వెళ్ళిపోతుంటే శామ్యుయల్ మోరిస్. and this Malaysian caught hold of Samuel Morris' hands and he wept. అలాంటి క్రూరమైన దుర్మార్గులైనటువంటి ఆ వ్యక్తులందరూ కూడా మారిపోయారు. So such a cruel people, they all got changed. ఇక వాళ్ళ మధ్యలో భాషా భేదాలు పోయినాయి. And there is no language barriers. శామ్యుయల్ నమ్ముకున్న దేవుడే మాకు కూడా దేవుడు అని నమ్ముకున్నారు వాళ్ళందరూ. So what the Samuel Morris believed, the God, the same God even we believed. శామ్యుయల్ మోరిస్ లో ఉన్నటువంటి ఆ వెలుగు వాళ్ళల్లో కూడా ప్రవహించింది అనమాట, వెలిగించబడింది. So the light which is in Samuel Morris, and the same light is also lightening us. అబ్బో వాళ్ళందరూ కూడా భలే ఫ్రెండ్స్ అయిపోయారు. And all became friends. వాళ్ళందరూ కూడా వన్ ఫ్యామిలీగా అయిపోయారు. They all became like one family. వాళ్ళందరూ బ్రదర్స్ లాగా అయిపోయారు. They all became like a brothers. ఇలాగ చూసారా పిల్లలు. You can see children. ఒక సాయంత్రం ఏమైందంటే One evening what happened? వాళ్ళు అలాగ ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు So when they are traveling like that, చూస్తున్నా నేను ఎవరు వింటున్నారో లేదో ఆడుకుంటున్నారో చూస్తున్నా, మళ్ళీ అన్ని పేర్లు రాసి పెడతా. ఒక సాయంత్రము one evening, వీళ్ళు వస్తువులన్నీ తీసుకెళ్తారు కదా ఓడలో. so they carry all kind of goods. అవి వేరే వాళ్ళకు మార్చి తర్వాత వాళ్ళ దగ్గర నుండి వేరే గూడ్స్ తెచ్చుకునేవాళ్ళు. So they have to give their goods to someone. They have to exchange their goods. ఇక అలాగా ఒక తీరం దగ్గరికి ఒక ప్లేస్కి వెళ్తారు. So like that they have reached one seashore. వీళ్ళు ఆ యొక్క పడవలో అవన్నీ సామాగ్రి తీసుకొని వెళ్తారు. షిప్ ఏమో అక్కడే ఉంటుంది సముద్రంలోనే. The ship will be lying in the sea itself. They used to carry the goods. పడవల్లో తీసుకెళ్తారు. They used to carry in the small boats. అలాగా ఓడ తీరానికి వెళ్ళే సమయంలో So while the small boats are heading towards the seashore, వేరే వాళ్ళు ఏం చేశారంటే the other people what they did, దొంగలు వాళ్ళు, they are thieves. ఇక ఈ ఓడ నాయకుడి మీదకి ఆ యొక్క అవన్నీ సరుకులన్నీ కూడా దోచుకోవడానికి వాళ్ళ పడవలు తీసుకొస్తారు. And they brought their ship to steal all those goods from the ship captain. అలాగా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు వస్తాయి. So like that the small quarrel happened between two people. ఇక వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు మారణాయుధాలన్నీ ఉంటాయి. And they have a lot huge swords. ఇక సమయంలో ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం లాగా జరుగుతుంది. Like పడవ మీదే the huge war, like a huge battle kind of thing will occur to there. ఇక ఆ సమయంలో In that moment శామ్యుయల్ యొక్క ఓడ నాయకుడు చాలా గాయాలు పాలయ్యి, and this ship captain was suffered a lot. దేవుని దయ వలన ఇక ఓడలోకి వచ్చేసిన తర్వాత So by God's grace, when he returned back to the ship, ఇక వచ్చిన తర్వాత మరి శామ్యుయల్ మరి అలాగ స్పృహ తప్పి పడిపోతాడు. So when the Samuel Morris fell down with unconscious, నాయకుడు పడిపోతాడు. the ship captain fell down with unconscious. అలా పడిపోయిన తర్వాత శామ్యుయల్ మోరిస్ ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. So when ship captain fell down like that, then immediately the Samuel Morris knelt down and prayed for him. ఇక తనకు చేతనైన వాటితో తనకు అన్ని గాయాలు కట్టి చక్కగా మందు పూసి గాయాలు కడతాడు. As much as he can, he tried to cure all his body the wound what he caused. ఇక అప్పుడు ఆయన లేచి కూర్చొని Then he raised up and he sat. ఇక శామ్యుయల్ మోరిస్ నల్ల కుర్రవాన్ని, That Samuel Morris, such a dark child, ఆ ఓడ నాయకుడు దగ్గరికి తీసుకుంటాడు చిన్నపిల్లలాగా. and he took that small Samuel Morris to and embraced him. Samuel, నీ ప్రార్థనలే మమ్మల్ని కాపాడినాయి. it's your prayers are keeping alive. నీ ప్రార్థనలే మనల్ని ఓడను కాపాడింది. Only your prayers are saving our ships and our lives. అని చెప్పి And he said so. శామ్యుయల్ మోరిస్ హత్తుకుంటాడు. And he embraced the Samuel Morris. చూసారా పిల్లలు. You can see children. ఆ యొక్క శత్రువులు వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారంట. And those enemies are 10 more mightier than these people. నీ ప్రార్థనలే మనల్ని కాపాడినాయి అని చెప్పాడంట. Only your prayers have been saving us.
అలాగా దేవుని సహాయం వలన So like that, with God's help, ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా so the people who are in that ship చెడు మాటలు మాట్లాడటము, and all the vulgar language అలాగా సారాయి తాగడము, and drinking alcohol, అన్ని మానేసి they stopped everything ఎవరి పనులు వాళ్ళు and they're doing whatever thing they చక్కగా work, చేసుకునే వాళ్ళంట. and they're working their own things. ఇలాగన So like this, 5 నెలల తర్వాత like after 5 months, ఓడ this ship, న్యూయార్క్ పట్టణం చేరింది. the ship has been reached to the New York. ఇక న్యూయార్క్ వస్తుందనేసరికి When the ship is approaching the New York, ఇక శామ్యూయల్ మోరిస్కి ఎంత సంతోషమో గంతులేస్తున్నాడు. and the Samuel is full with lot of joy, ఇక వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో శామ్యూయల్ మోరిస్ దిగి వెళ్ళిపోతాడా and they thought, what if Samuel will మమ్మల్ని get down and go away? Will he leave us and go? అని చెప్పి వాళ్ళందరికీ చాలా బాధగా ఉంది. And they felt so sorry about that. ఇక శామ్యూయల్ మోరిస్ సరిపడేటటువంటి బట్టలు వాళ్ళవి ఇచ్చాడు, And also they given their dresses to the Samuel Morris, వాళ్ళ షూ ఇచ్చారు. and they given their shoes to him. ఇక శామ్యూయల్ మోరిస్ని పట్టుకుని ఒకటే ఏడుస్తున్నారు పాపం. And the casual of Samuel Morris then keep on crying over there. ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. Everyone in the ship they are crying. ఇక ఓడ నాయకుడు అయితే అసలు And the వదిలిపెట్టలేకపోతున్నాడు. ship captain could not able to leave him. ఆ విధంగా So like that, ఇక శామ్యూయల్ మోరిస్ని పాపము ఇక వదిలిపెట్టారనమాట. so like that, so hardly they could not leave the Samuel Morris, but they have left the Samuel Morris. తర్వాత దినాల్లో But later on days, ఓడలో మార్చబడినటువంటి వాళ్ళందరూ కూడా so the people who got changed that ship, వాళ్ళ దేశాల్లోకి వెళ్ళి they went into their own nations. వాళ్ళ యొక్క దేశంలో సేవ చేసి So they are serving their own nations. అనేకులను మార్చి They have changed many people, అక్కడ కూడా సంఘాలు కట్టడం మొదలు పెట్టారు. and they also started building churches చూసారా over there. పిల్లలు? You can see children. ఇక ఆ యొక్క మొన్న ఇంతకుముందే చెప్పాను కదా, ఆ యొక్క చంపాలనుకున్నటువంటి వ్యక్తి అయితే ఇంకా అసలు ఎంత ఏడ్చాడు. Just now I said the Malaysian who wanted to kill the Samuel Morris, he wept so lot. అయ్యా నువ్వు వచ్చి మా జీవితాలను వెలిగించావు, You came and you lightened my lives. మార్చబడింది, My lives have been changed. నిత్య జీవాన్ని గురించి తెలియపరిచావు. We came to know about the eternal life. మాకు ఇంకా మరణం అంటే భయం లేదు, We have no fear about the death. దేవునితో కూడా ఉంటామన్న నిరీక్షణ మాకు వచ్చింది. We have the belief that we stay with the God. మేము కూడా నీలాగా జీవిస్తాం Even we live like you. అని చెప్పి Then he said so. ఆ యొక్క శామ్యూయల్ మోరిస్కి వీడ్కోలు పలికారు. Like that, and they say goodbye to the Samuel Morris. ఆ తర్వాత ఇది కొంచెం చదివిన తర్వాత, ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు శామ్యూయల్ మోరిస్ న్యూయార్క్లో అడుగు పెట్టాడమ్మా. So the remaining part we can listen in the next Sunday. Now the Samuel Morris reached the New York. ఇక అక్కడికి వెళ్ళగానే ఒక జట్కా అతను వస్తాడు. When he reached there, one Jatka person came there. ఆ జట్కా అతను అంటాడు, With that Jatka person he says, నీకు స్టీవెన్ మెరిట్ తెలుసా అంటాడు. Do you know Stephen Merritt? ఎక్కడ ఉంటాడో తెలుసా? Do you know where he stays? అంటే మరి ఆయన అంటాడు, నాకు తెలుసు అంటాడు. And he says, I know that. అయితే ఈ జట్కాలో నన్ను తీసుకెళ్ళు అనేసి అంటే మరి $1 ఇవ్వాలా అంటాడు. And he says, could you take me in that vehicle? And he says that you should give me $1. అనేసి ఇంకా ఇంకేం మాట్లాడరు, వెళ్తాడు. ఇస్తానులే అని మాట్లాడకుండా వెళ్ళిపోతారు. And he says, okay, that I will give you, please take me there. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత So when he reached there, స్టీవెన్ మెరిట్ ని కలిసిన తర్వాత, and he met Stephen Merritt. అప్పుడే స్టీవెన్ మెరిట్ తాళం వేసి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. Then only the Stephen Merritt, he locked the door and he wants to go out. ఇక వెళ్ళిపోయి, మీరేనండి స్టీవెన్ మెరిట్ గారు? And he immediately go there and he asked, is it you, the Stephen Merritt? నేను పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి తెలుసుకోవడానికి నేను ఆఫ్రికా నుండి వచ్చాను అన్నాడు. And he says that I came from all the way from Africa to know more about the Holy Spirit. అమ్మో ఆ యొక్క స్టీవెన్ మెరిట్ చాలా షాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. And this Stephen Merritt became so astonished. అలాగా లెటర్ తెచ్చావా అన్నాడు. And he said, did you bring any letter? లెటర్ లేదు, ఏం లేదు, నాకు అసలు టైమే లేదు లెటర్ తేవడానికి అన్నాడు. I have no letter and nothing I have. ఇక అతనేమో జట్కా అతనేమో $1 అంటున్నాడు. And that vehicle person, he is saying that $1 and $1. ఇక అంటాడు, ఇదిగో నావన్నీ ఇంకా ఈ స్టీఫెన్ మెరిటే చూసుకుంటాడు అన్నాడు. Then he said, all my things would be taken care of by the Stephen Merritt. అనేసి చెప్తే స్టీఫెన్ మెరిట్ నవ్వుకుంటాడు. And the Stephen Merritt would laugh. ఇక తనే ఆ $1 ఇచ్చి పంపించేస్తాడు. And he gave $1 to him and he'll send him away. ఇక అంటాడు, And he says, నాకు ఇప్పుడు వర్క్ ఉంది, now I have some little work. మళ్ళీ నేను కలుస్తాను, Again I'll come and meet you. నువ్వు ఆ రూమ్ లో ఉండు, You be in that room. అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. And he said and so, and he left that place. ఇక స్టీఫెన్ మెరిట్ వచ్చేసరికి, So when the Stephen Merritt came, ఆ యొక్క శామ్యూయల్ మోరిస్ చుట్టూ 17 మెంబర్స్ యూత్ ఉంటారు. when the Stephen Merritt came to that place, around the Samuel Morris, there 17 young members they gathered around him. వాళ్ళందరూ వాక్యం విని, And everyone they hearing the వాళ్ళ word, హృదయాలు మండి, and their heart was burned. వాళ్ళందరూ కూడా
పాపాలు ఒప్పుకుంటా even they are repenting in their sins, ఇక ఎంతో అసలు సంతోషం ఆనందంతో ఉన్నారు, నింపబడి and ఉన్నారన్నమాట. they fill with a lot of joy and happiness. అసలు శామ్యూల్ ఆ యొక్క స్టీఫెన్ మెరిట్కి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. And when he saw that situation, the Stephen Merritt became so amazed and astonished. ఇక అప్పుడు స్టీఫెన్ మెరిట్ అనుకుంటాడు, Then the Stephen Merritt thought, అతనిలో ఉన్నటువంటి అతన్ని చూస్తుంటే ఆయనలో వెలుగు కనిపిస్తుంది. when I look at Samuel Morris, I could see some light in him. అసలు ఇతడు చాలా వెరైటీ పర్సన్ అనుకుంటాడు. There is some uniqueness in him. ఇక తన ఇంటికి తీసుకెళ్ళడానికని ఇక ఇంటికి వెళ్దాము అనేసి అంటాడు. And he said that he wanted to take him to his home. ఇక స్టీవెన్ మెరిట్ చాలా గొప్ప ధనవంతుడు. And the Stephen Merritt is so rich person. వాళ్ళ బంగ్లా రాజభవనం లాగా ఉంటది. His bungalow look like a king's palace. ఇక అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య midnight 1 అయిపోతుంది. When he took him to his home, and his వాళ్ళ wife, భార్య తలుపు తీసి ఇక స్టీవెన్ మెరిట్ ని లోపలికి రమ్మని అని పిలుస్తా, వెనకాల ఎవరబ్బా అని చూసేసరికి నల్లటి ఆకారంలో ఉన్న ఈ యొక్క శామ్యూల్ని చూస్తుంది. At midnight, when they reached home, and Stephen Merritt wife opened the door, and when he saw behind the Stephen Merritt there is a dog child, it is nothing but the Samuel Morris. అసలు ఏంటి వాళ్ళకి అసలు అమెరికన్స్ అంటే వాళ్ళకి అసలు ఆఫ్రికన్లు అంటే నీగ్రో వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. For such Americans, they don't like the Negro people, the dark people. ఏమండి ఎవరు వచ్చారు మీతో? And he says, Stephen Merritt, who is that person who came along with ఎవరు you? తీసుకొచ్చారు? Whom you took here? అప్పుడు స్టీఫెన్ మెరిట్ గారు అంటారు, Then Stephen Merritt said, ఆయన నల్లని ఆకారంలో ఉన్న దేవదూత అంటాడు. he is the dark angel. ఎందుకు తెచ్చారండి? Why did you bring him? అసలు ఎక్కడ ఉంచుతారా అతన్ని తీసుకొచ్చి? Where do you keep him? కూల్గా చెప్తాడు స్టీఫెన్ మెరిట్ గారు, బిషప్ గారి గదిలో పెడతానన్నాడు. With so gently he says, I'll keep him in the bishop's room. అమ్మో, బిషప్ గారి గదిలో ఈ నల్లటి వ్యక్తిని పెడతావా? And she got astonished, saying that you'll keep him in a bishop's room. చేయకండి, Please do not do that. అని చెప్పి ఇక అట్లాగా ఇష్టపడదన్నమాట. So like that she did not accept that child. అలాంటి ఆమె కూడా even that woman తర్వాత రక్షింపబడతారు. even she got changed later. ఇక రూమ్ లో బిషప్ గారి రూమ్ లో పెట్టి, and also they keep Samuel Morris in the bishop's room. పరుపులు ఉన్నాయి, there are 2 good beds, ఇక అక్కడ లైట్స్ ఉన్నాయి, the good lights, ఎలాగ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా చూపిస్తాడు. and they teach him how to on and off the lights. స్టీఫెన్ మెరిట్ గారి పెద్ద నైట్ డ్రెస్ ఆ గౌన్ తీసి శామ్యూల్ మోరిస్ కి వేస్తాడు. And also the Stephen Merritt give the night dress to the Samuel Morris. ఈ స్టీఫెన్ మెరిట్ గారు చాలా పొడవు ఉంటాడంట. The Stephen Merritt so height. ఈ శామ్యూల్ మోరిస్ మునిగిపోయాడంట దాంట్లో. The Samuel was entirely filled with that night dress. చూసి నవ్వుకుంటాడంట ఎవరు? స్టీఫెన్ మెరిట్. So Stephen Merritt looked at him and he laughed. సరే ఇంక వెళ్దాం అనుకుంటా ఉంటే, so later on when they wanted to go, ఆగండి and he said, wait, ప్రార్థన చేస్తామన్నాడు. okay, let us pray. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. So when he started praying, తర్వాత తన సాక్ష్యం ఎలాగా తనకు వెలుగు కనిపించింది, ఎలాగా దేవుడు రక్షించాడు, అవన్నీ చెప్పాడంట. again he started sharing about his testimony, how he saw the light and how he got free from that place. అసలు స్టీఫెన్ మెరిట్ అప్పటిదాకా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మతో నింపబడము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏంటో ఎరగలేదంట. So till then the Stephen Merritt he doesn't know about what is the Holy Spirit. అయితే ఈ యొక్క శామ్యూల్ మోరిస్ లో జరిగించబడిన ఆ కార్యాన్ని అవన్నీ విన్నప్పుడు ఇక ఆ రోజు అతడు కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, అనుభవం వచ్చింది. So but the thing that was happening in Samuel Morris' life, he came to know about it and he could able to understand what his Holy Spirit is. పిల్లలు తర్వాత మనము విందాము. మరి ఈ సమయంలో శామ్యూల్ మోరిస్ ద్వారా మరి ఎంతమంది మార్చబడ్డారు? అతడు ఏం చేశాడు? ప్రార్థన ఒకటే చేశాడు. Through this time, how many of you have been changed through Samuel Morris stories? What he did, he just prayed to the God. మరి మనకు ప్రార్థన రాదా? Aren't you know how to pray? మీకు ప్రార్థన రాదా చేయడము? Don't you know how to pray? మరి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారా? From today shall we pray? మమ్మీకి బాగలేకపోయినా, డాడీకి బాగలేకపోయినా, మనకు బాగలేకపోయినా, ఎవరికి బాగలేకపోయినా చిన్నపిల్లలుగా ఆ యొక్క శామ్యూల్ మోరిస్ లాగా మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళను బాగు చేస్తాడు. If our parents are ill, or if our any parents of our any friends are ill, if we pray like a Samuel Morris, then God will heal them. ఎవరు రక్షణ లేదు, those people who don't have the salvation, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేస్తే, if we pray for them, దేవుడు ఎలాగా ఓళ్ళ వాళ్ళందరినీ మార్చాడో, the God how he changed everyone in the ship, అలాగ అందరినీ మారుస్తాడు. like that he changed everyone. అప్పుడు then పరలోకం పోయిన తర్వాత so when we go to the heaven, మనం
ఎంతమందినైతే మన ద్వారా మారారో, so how many of God changed through our lives, మనకు దేవుడు కిరీటం పెడతాడు. the God will enthrone, give crown on us. పిల్లలు మీకు ఇష్టమేనా? Children, do you like this? అలాగ ఉండాలని ఇష్టపడుతున్నారా? Do you like to be like this? కాబట్టి మనం ఇప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఎవరమైనా ఈ రోజున మరి శామ్యుయల్ మోరిస్ను మరి నింపిన దేవుడు, పరిశుద్ధాత్మతో నింపి నడిపించిన దేవుడు, వెలిగించిన దేవుడు మనల్ని కూడా నింపాలని ప్రార్థన చేసుకుందాం. Whoever it may be, whether it is a small children or a adult, anyone it might be, the God who filled his spirit in the Samuel Morris, he is ready to fill us also. పిల్లలు, Children, శామ్యుయల్ మోరిస్ అయితే ఎన్నెన్ని గంటలు అలాగా దేవుని గురించి అడిగడి తెలుసుకునేవాడంట. the Samuel Morris for many long hours he used to know about the God by asking. మనకు ఒక గంట సేపు కూర్చోవాలంటే కూడా కష్టంగా అనిపిస్తుందా? But for us to sit for 1 hour, it is so hard to us. అలాగ దేవుని వాక్యం వినడానికి, కథలు వినడానికి మనము అమ్మో చాలా సమయం అయిపోయింది అనుకోవద్దు. Please do not think that a lot of time has been passed just to hearing the word of God. ఏదో డ్యూటీ మైండ్తో ఈరోజు సండే స్కూల్ చెప్పాలా అయిపోయింది, కొద్దిసేపే చాలు, ఒక అర్ధగంటే చాలు, 15 నిమిషాలే చాలు స్టోరీ అన్నట్టుగా కాదు. Please do not be the duty mind saying that I should reason only for 15 minutes, I should reason only for the 30 minutes. ఆ యొక్క చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇచ్చినటువంటి చిన్న బాలుడు 3 రోజులు ఉపవాసంతోనే ఉన్నాడు. The small child who gave the 5 fishes and the 2 breads, he been fasting for 3 days. 3 రోజులు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాడు. And for 3 days he has been listening to the word of God. కాబట్టి అలాగా దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు ఇక టైం అని కానీ, ఆ భోజనం అని కానీ, నిద్ర అని కానీ ఏమనిపించదు. So like that, the people who have the God in him, God in their lives, so they don't think anything, even the time passes. కాబట్టి మోకరించండి. So please kneel down. ప్రార్థన చేసుకుందాము. Come, let us pray. మనం ఎవరమైనా, Whoever may be, మనము చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యవనస్తులైనా ఎవరమైనా, we may be small, young or adult, నిజంగా ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, విలువ ఎరగకనే, if we are not knowing about the power of the Holy Spirit, ఆయన ఎలాగ మనలో కార్యం చేస్తాడని తెలియక, and how he make wonders in our lives, మనం కూడా even we, అసలు ఏమి మన ద్వారా ఎటువంటి కార్యాలు జరగకుండా, even we are not letting any kind of మన వరకు wonders, మనం రక్షింపడం చాలనుకుంటున్నాం. that means that we are got saved by the God. ఎవరు కూడా అసలు నోరు తెరిచి యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగే అటువంటి ఇదే లేదంటే చాలా నిజంగా మనం ఎంతగా ఎలాంటి ఆరిపోయిన స్థితిలో ఉన్నామో మనము గ్రహించాలా. We can understand how quenchable fire has been stopped in us, that we could not even ask others have we been saved or not. ఎవరన్నా అడిగితే మనల్ని ఏమన్నా అంటారు, తిడతారు, లేకుంటే అని అనుకొని మనం ఏం చేస్తాం, అలా చెప్పకుండా భయపడతా ఉంటాం. పిరికితనం కలిగిన ఆత్మది. And we did not even share gospel to anyone. If I say anyone, what they might tell to me. ఆత్మ అంటే అది దేవుని ఆత్మ కలిగించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పిరికితనం కలిగిన ఆత్మ కాదు. So if we are not courageous, then the God won't be with us. If the God courageous, if the God spirit is not such so weak in us. పేతురు వాళ్ళు కూడా మరి యేసు ప్రభును సిలువకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు కూడా పిరికితనంతో ఏం చేశారు, భయపడి మాకు అసలు యేసు ప్రభువే తెలియదు అనేసారు. So with that fear, what this Peter did, when Jesus been travel saying that even I don't know about the God. యేసు ప్రభు గురించి అన్ని ఆయన దగ్గర ఉండి అన్ని చూసి కూడా ఆయన ఎవరో తెలియదు అన్నారు. So the people who stayed with him and who saw him, even they uttered saying that I don't know about him. మనం అనుకుంటున్నాం, నేను ఎప్పుడు చెప్పలేదబ్బా యేసు ప్రభు నాకు తెలియదని, నేను మంచోడిని అనుకుంటున్నాం, మంచోళ్ళం అనుకుంటున్నాం. We might think that I never said that I don't know about the God. మరి ఏం పరిచయం చేస్తున్నాం దేవుని గురించి, ధైర్యంగా ఏం ఒప్పుకుంటున్నాము దేవుని నామాన్ని. Then how we are introducing God to others, how we are confessing about the God. ఎప్పుడైతే దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారో పెంతెకోస్తు దినాన, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటమ్మా, పేతురైతే ఎంతో వేల కొలది ప్రజల మధ్య ధైర్యంగా నిలబడి ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. వేల కొలది ప్రజలు ఎంతో మంది దేవుని నమ్ముకున్నారు. On the Pentecost day, when they realized when they know about the Holy Spirit, the many people accept the Lord Jesus Christ. కాబట్టి పిల్లలు, So children, ఈ సమయంలో మోకరించండి. during this time, మనం please కూడా kneel ప్రభువా, down. నువ్వు పెంతెకోస్తు ఆ యొక్క అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పావు కదా, మరి నేను యేసయ్యా నిన్ను నా హృదయంలో చేర్చుకున్నాను, నన్ను కూడా నీ శక్తితో నింపయ్యా, నింపు నాయనా అని అడగాల. Even we should ask the God, as Acts 1:8 is saying that, Lord, also please fill me with thy Holy Spirit, please strengthen me, O Lord. ఇప్పుడు ఏదో ఒక 2 నిమిషాలు చేసేది కాదు, మళ్ళా గదిలోకి వెళ్ళిపోయి శామ్యుయల్ మోరిస్ లాగా ప్రభు సన్నిధిలో మనము
మోకరిస్తే ప్రభు ఆ రీతిగా మనల్ని కూడా మండిస్తాడు. Not just praying for 2 minutes now, now we should go to the room and we should, all alone, we should pray to the God, like how the God has lightened the Samuel Morris, he will also lighten us. కాబట్టి ఇది పెద్దలకే కాదు, చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు మనందరికీ కూడా ఇది It is not ఆయన only- జీవితం ఎంతో మాదిరి. It is not only for the children, it is for the everyone, and his life is so according to us. ప్రార్థన చేసుకున్నాము. మోకరించండి. పలకండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, పాపినైన నన్ను ప్రేమించారు, నీ బిడ్డగా చేసుకున్నారు. పరిశుద్ధాత్మ నాలో ఉంచారు. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎరగక శక్తి లేనివాడుగా, శక్తి లేని వారముగా నీ యొక్క గొప్పతనం ఏంటో ఎరగకున్నాము. క్షమించండి, మీ రక్తంతో కడగండి. యేసయ్యా, శామ్యూల్ మోరిస్ మిమ్మల్ని తెలుసుకొని తన హృదయంలో చేర్చుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆయన కార్యాలు ఆ గురించి తెలుసుకోవడానికి ఎన్నో నెలలు, ఎంతో దూరం, ఎన్నో కష్టాలు పడి ప్రయాణం చేశాడు. ప్రభువా, ఈ రోజున నన్ను కూడా నీ ఆత్మతో నింపు అయ్యా. నా హృదయాన్ని కూడా అలాగ మండించేసయ్యా. నన్ను కూడా నీ వెలుగుతో నింపు నాయన. నా శామ్యూల్ మోజెస్లో నిన్ను చూసినట్టు నాలో కూడా నిన్ను చూసేటట్టుగా నా జీవితం ఉండడానికి సహాయం చేయి యేసయ్యా. ఒక్కసారయ్యా నన్ను కూడా ఆశీర్వదించిన ఆయన అయ్యా. నన్ను కూడా శామ్యూల్ మోరిస్ లాగా చేయి తండ్రి. అయ్యా, నాకు ఇష్టంగా ఉంది, నాకు ఆశగా ఉంది యేసయ్యా. నన్ను కూడా దీవించయ్యా, నన్ను కూడా ఆశీర్వదించు. అనేకులను శామ్యూల్ మోరిస్ ఎట్లా మార్చాడు, నేను కూడా అలాగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు నన్ను కూడా దీవించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, పరిశుద్ధులకు దేవా, చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రభువా శామ్యూల్ మోరిస్ లెసన్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. మమ్మల్ని కూడా ఆర్తిగా శామ్యూల్ మోరిస్ వలె అటువంటి వాక్యం కొరకైనటువంటి ఆశ కలిగి దైల ప్రభువా అనేకుల కొరకు భారం కలిగి నీ సన్నిధిలో మొరపెట్టేటటువంటి ఆత్మతో మమ్మల్ని నింపు నాయన. నూతనమైన విధానములో ప్రభు మమ్మల్ని ఆశీర్వదించయ్యా దేవా. కరుణించు, దీవించు. విన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు. వారిని కూడా శామ్యూల్ మోరిస్ లాగా వారున్న స్థలాల్లో వెలిగేవారుగా వచ్చి దీవించమని వందనాలు చెల్లిస్తూ మహిమగంత ప్రభాన్ని ఆరోపిస్తూ యేసు ప్రభునాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. పిల్లలు కంఠత వాక్యము